గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. మార్నింగ్ మనము జోగ్రఫీ క్లాస్ చూసాం కదా, లైక్ ప్రెజెంట్ ఇప్పుడు మనం పాలిటీ క్లాస్ చూద్దామండి. సో అర్థమెటిక్ అని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అర్థమెటిక్ కావాలి అనుకున్న వాళ్ళు జీజేపీ తెలుగు అని ఒక యాప్ ఉంటుందండి, అక్కడ అర్థమెటిక్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అర్థమెటిక్ అప్రాక్సిమేట్లీ 90 hours క్లాసెస్ ఉంటాయి అక్కడ. సో మనం పాలిటీ కనుక చూసినట్లయితే మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ చూసాం, సోర్సెస్, సైలెంట్ ఫీచర్స్, పార్ట్స్, షెడ్యూల్స్, ప్రియాంబుల్ చూసాం, పార్ట్ 1 పార్ట్ 2 చూసాం, పార్ట్ 3 లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేసాం. పార్ట్ 3 మనం ఏమనుకున్నామంటే 12 to 35 ఆర్టికల్స్ ఉంటాయి. మనము లాస్ట్ క్లాస్లో 12 నుంచి 19 వరకు చూసాం. రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ హక్కు 19 అనేది కంప్లీట్ చేసాం. సో ఈ క్లాస్లో మనము 20th ఆర్టికల్ నుంచి స్టార్ట్ చేస్తామండి, ఫండమెంటల్ రైట్స్. సో మనము ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ స్టార్ట్ చేసేద్దాం. ఆర్టికల్ 20 అండి. ఆర్టికల్ 20 మనకి 3 విషయాలు చెప్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఫండమెంటల్ రైట్స్ 12 to 35లో ఎవ్రీ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క ఆర్టికల్ చదవాల్సినంత అవసరం ఉందా మనకి ప్రతి ఆర్టికల్ అంటే? మనకి ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 51A వరకు ఎవ్రీ ఆర్టికల్ చదవాల్సిన అవసరం ఉంటుందండి, ఎందుకంటే అన్నీ ఇంపార్టెంటే. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్లో కూడా ఉన్న ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్. సో మనం ఆర్టికల్ 20 అనేది ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్నాం. లాస్ట్ క్లాస్లో 19 వరకు చూసాము. ఆర్టికల్ 20 దేని గురించి చెప్తుంది అంటే 3 విషయాలు చెప్తుంది. మొదటి విషయం ఏంటి అంటే, నో పర్సన్ షల్ బి కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ violation of a law in force at the time of the commission of the act charged as an offence. అంటే ఎగ్జాక్ట్గా ఇట్లా ఉంటుందండి. అయితే మన కాన్స్టిట్యూషన్, పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్స్ ఏవైతే ఉంటుందో అది కంప్లీట్లీ లీగల్ భాషలో ఉంటుంటాయి, మనకి కష్టంగా అనిపించవచ్చు. అందుకనే మనము ఈ వర్డ్స్ పైన ఏమీ ఇంపార్టెన్స్ ఎక్కువ ఫోకస్ చేయొద్దండి, వాటి యొక్క మీనింగ్ పైనే మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఆ మీనింగ్ క్లియర్గా అర్థమవుతే ఈ వర్డ్స్ కూడా మనకి ఈజీగానే మనకి గ్రాస్ప్ చేయడానికి స్కోప్ ఉంటుందండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నో పర్సన్ షల్ బి అఫెక్టెడ్ అఫెన్స్ ఎక్సెప్ట్ లా కమిషన్ ఉన్నప్పుడు, నార్ బి సబ్జెక్టెడ్ టు ఎ పెనాల్టీ గ్రేటర్ దాన్ దట్ విచ్ మైట్ హ్యావ్ బీన్ ఇన్ఫ్లిక్టెడ్ అండర్ ద లా ఇన్ ఫోర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ద అఫెన్స్. ఇది మీరేమీ అర్థం చేసుకోవడం కానీ గుర్తుపెట్టుకోవడం కానీ ట్రై చేయకండి. కేవలం జస్ట్ ఆర్టికల్ 20 యాజ్ ఇట్ ఈస్ ఏది ఉందో అది మనం చూడాలి. ఇందుకు తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఆ ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది సరిపోతుంది అనమాట. అది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏం చెప్తుందంటే, నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్ అంటుంది. మూడో విషయం ఏంటి అంటే, నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షెల్ బి కంపెల్డ్ టు బి ఎ విట్నెస్ అగెన్స్ట్ హిమ్సెల్ఫ్. సో ఇక్కడ 3 విషయాలు చెప్తుంది కదా, 3 విషయాలు ఏంటేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 20లో నెంబర్ 1, ఆర్టికల్ 20 హెడ్డింగ్ ఏంటి? నేరము శిక్ష నుండి రక్షణ పొందే హక్కు. అంటే ఒక వ్యక్తి ఎవరన్నా నేరం చేశాడు, అది నిర్ధారణ అయింది, అతనికి మరి శిక్ష పడుతుంది. అయితే ఒక వ్యక్తి శిక్షకి అర్హుడైన వ్యక్తికి అతనికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అతనికి ఏమేమి హక్కులు ఉన్నాయి అని తెలియజేసే నిబంధనే ఆర్టికల్ 20. సో ఆర్టికల్ 20లో 3 విషయాలు ఉంటాయి. ఏంటి అంటే, ఒకటో విషయం ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఆ కంప్లీట్ టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్, ఆ వర్డ్ వెర్బాటిం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 21 ఏం చెప్తుంది అంటే, చట్టరీత్యా నేరము చేయని వ్యక్తికి చేయని ఏ వ్యక్తి శిక్షార్హుడు కాదు, అలాగే నేరము రుజువు కానిదే శిక్షించరాదు అంటుంది 20లో 1. ఇక్కడ ఏంటి బేసికలీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదన్నా తప్పు చేశాడు అనుకున్నా, అంటే ఇప్పుడు ఒక చట్టం ఉండాలి మనకి. ఆ చట్టం ప్రకారం ఎవరన్నా 2-wheeler నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే నేరము అన్న చట్టం ఉండాలి. ఆ చట్టం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎవరన్నా 2-wheeler నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీస్ ఆపి అతనికి శిక్షించవచ్చు, ఫైన్ వేయడము ఏదన్నా వేరే విధంగా. అయితే ఇక్కడ ఈ వ్యక్తికి అట్లాగా పలానా అధికారి శిక్షించాలి అంటే అతను చేసినది తప్పు అని మెన్షన్ చేయబడిన చట్టం ఉండాలన్నమాట అమల్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్ పెట్టుకోకపోతే తప్పు అనే చట్టం లేదనుకోండి, ఇతను మామూలుగా ఎవరైనా 2-wheeler అట్లా వస్తుండగా ఈ అధికారి ఆపి నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు, అది తప్పు, నీకు శిక్షిస్తాను అనడానికి లేదు. ఎందుకంటే తను చేసింది తప్పు అని చూపించే చట్టం లేదు కాబట్టి. ఇక్కడ అదే అంటున్నాడు, చట్టరీత్యా నేరము చేయని, అంటే చట్టం పరంగా ఇప్పుడు నేరం కాదు, ఎందుకంటే చట్టం లేదు. ఇప్పుడు పలానా పని చేస్తే నేరము అని చెప్పిన చట్టం లేదు.
అంటే ఇప్పుడు అతను చేసిన పని ఏంటి? చట్టరీత్యా నేరం కాదు కదా. అందుకనే చట్టరీత్యా నేరము చేయని ఏ వ్యక్తి శిక్షార్హుడు కాదు, అంటే శిక్షించకూడదు అతనికి. మరి రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఇతనిపై ఫస్ట్ నేరం ఆమోదించబడుతుంది అనమాట. అతను ఈస్ ఎక్యూజ్డ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే అతని పైన నేరము ఆమోదించబడింది. ఇది కోర్టులో ప్రూవ్ అయిన తర్వాతనే, రుజువు అయిన తర్వాత ఇతన్ని కన్విక్ట్ అంటాం, అంటే ఇతను దోషి అనమాట. సో ఏ వ్యక్తి అయితే ఇంకా నేరము రుజువు కాలేదో అప్పుడు అతన్ని శిక్షించకూడదు. ఎందుకంటే అది జస్ట్ ఇంకా నింద మాత్రమే అతని పైన ఉంది, ఇంకా అది రుజువు కాలేదు. రుజువు అయితే అతను చేశాడన్నది నిర్ధారించడం అయ్యింది కాబట్టి ఆ చట్టంకి తగిన శిక్ష ఏదైతే ఉంటుందో అది విధించవచ్చు అతని పైన. కాబట్టి 2 విషయాలు చెప్తుంది 21. ఇక్కడ ఒక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే ఒక వ్యక్తి వర్తమానంలో ప్రెజెంట్లో ఒక చేసిన పని భవిష్యత్ కాలంలో నేరంగా పరిగణించి శిక్షించరాదు. అంటే ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటామండి ఇంగ్లీష్లో దీన్ని. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అనగా 19 మార్చ్ 2020 ఉందనుకోండి. ఈ రోజుకి హెల్మెట్ పెట్టుకోకపోతే నేరము అనే చట్టం లేదనుకోండి. ఈరోజు ఒక వ్యక్తి 19/3/2020లో ఒక వ్యక్తి పోలీస్ ఆపి నీకు శిక్షిస్తాను, ఫైన్ వేస్తాను అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 25 మార్చ్ 2020లో చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు హెల్మెట్ పెట్టుకోకపోతే నేరము అని. అయితే ఈ చట్టం ఎప్పుడొచ్చింది? 25కి వచ్చింది. సో ఈ చట్టం 25వ తారీఖున చేసి ఎవరన్నా గత సంవత్సరంలో కూడా హెల్మెట్ పెట్టుకోకుండా వాళ్ళు పోలీసుల అధికారులకు దొరికితే వాళ్ళకు కూడా శిక్షించాలి అని చెప్పకూడదు అనమాట. అంటే ఒక చట్టము బ్యాక్ టైం పీరియడ్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ చట్టం ప్రకారంగా శిక్షించడం అనేది ఉండకూడదు. దాన్ని నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒక వ్యక్తి వర్తమానంలో చేసిన పనిని భవిష్యత్ కాలంలో నేరంగా పరిగణించి శిక్షించరాదు. అంటే వర్తమానంలో ఇక్కడ ఒక పని చేశాడు, భవిష్యత్తులో ఇక్కడ ఆ పనిని నేరంగా వీళ్ళు చట్టం చేసి ఆ పరంగా శిక్షించకూడదు ఇతన్ని. ఎందుకంటే ఇతను ఇతను చేసిన సమయానికి ఆ పని చేసినది తప్పు అని చెప్పిన చట్టము లేదు కాబట్టి అమలులో. నెక్స్ట్, క్రిమినల్ చట్టాలు చేసిన రోజు నుండి లేదా తర్వాత కాలానికి అమల్లోకి వస్తాయి. వెనుకటి తేదీతో అమలు చేయడానికి వీలు లేదనమాట. వీటిని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు వీటికి. అనగా క్రిమినల్ చట్టాలు ముందు కాలానికి వర్తిస్తాయి కానీ గత కాలానికి కాదు. దీనినే న్యాయ పరిభాషలు ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు కదండి, ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో అంటారు. ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో అంటే ఏంటంటే ఇప్పుడు చేసిన ఒక చట్టాన్ని గత కాలానికి కూడా వర్తింపజేస్తే దాన్ని ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో అంటారు. కానీ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో అనేది ఉండదు క్రిమినల్ చట్టాలకు సంబంధించి అని తెలుపుతుంది. కాబట్టి నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అంటారు. కాబట్టి న్యాయ పరిభాషలో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో అంటారు. అయితే సివిల్ చట్టాలకు గత కాలానికి కూడా వర్తింప చేయవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్రిమినల్ కేసెస్ సివిల్ సో క్రిమినల్ చట్టాలు సివిల్ లాస్ అని ఉంటాయండి. క్రిమినల్కి సంబంధించి అయితే ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో ఉండకూడదు, గత కాలానికి చేయకూడదు. సివిల్కి మాత్రం వర్తించవచ్చు. అంటే ఈరోజు ఒక చట్టం చేసి గత సంవత్సరం నుంచి ఎవరైతే ట్యాక్స్ కట్టలేదో గత సంవత్సరంలో వారికి ఈ పలానా ఇది మేము విధిస్తాము అని ఏదైనా చేయొచ్చు. సో సివిల్ కేసెస్లో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అనేది ఉంటుంది, కానీ క్రిమినల్ కేసెస్లో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అనేది ఉండదు. ఇది 21 చెప్పేది. 22 ఏం చెప్తుంది అంటే నో డబల్ జియోపాడీ అంటారండి ఇంగ్లీష్లో. నో డబల్ జియోపాడీ అంటే శిక్ష. డబల్ జియోపాడీ అంటే 2 శిక్షలు, ఒకే తప్పుకి 2 శిక్షలు వేయకూడదు అని సింపుల్గా చెప్పాలంటే దీని మీనింగ్ ఇక్కడ చూడండి. ఒక నేరానికి 2 శిక్షలు విధించరాదు. అలాగే అమలులో ఉన్న చట్టం నిర్దేశించిన శిక్ష కన్నా అధిక శిక్షను నిందితుడికి శిక్షించరాదు. ఇది ఆర్టికల్ 22 చెప్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రోజు మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళినట్లయితే పోలీస్ ఒకసారి ఆపాడు అనుకోండి. ఒక విషయం ఏంటి అంటే చట్టం ప్రకారం మ్యాక్సిమం 100 రూపాయలు ఫైన్ వేయచ్చు అని ఉంటుంది. అతను చట్టంలో ఉన్న శిక్ష కన్నా అధిక శిక్ష, నీకు నేను 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నాను అనడానికి వీల్లేదు.
చట్టంలో ఎంతైతే ఉందో అధిక శిక్ష అంత మాత్రమే ఇతను విధించగలడు, అది దాటి విధించలేడు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇతను నీకు చలానా రాసి ఇచ్చాడు, నువ్వు మళ్ళీ వెళ్తుండగా కొంచెం 1 కిలోమీటర్ దాటిన తర్వాత ఇంకో రోడ్లో మళ్ళీ చెకింగ్ జరుగుతుండగా మళ్ళీ నిన్ను ఆపి మళ్ళీ నీకు అదే నేరం వల్ల, అంటే అదే నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఫైన్ వేస్తే అది తప్పు అనమాట. దాన్ని డబుల్ జియోపాడీ అంటారు, అంటే 2 సార్లు శిక్షించడం అంటారు ఒకటే నేరానికి. అది తప్పు. కాబట్టి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి, మీకు ఒకసారి మీరు దొరికినప్పుడు మీకు చలానా ఇస్తే అది మీకు ఆ రోజు అంతటికి వ్యాలిడ్ ఉంటుంది. అంటే ఆ రోజు మొత్తంలో మీరు ఎవరు వేరే వాళ్ళు పట్టుకున్నా ఆ చలానా చూపిస్తే వాళ్ళు మీకు మళ్ళీ శిక్షించకూడదు అని తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? అది 20లో 2. నెక్స్ట్ 20లో 3 ఏం తెలియజేస్తుంది? నిందితుడు తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యము చెప్పుకోవడానికి ఎవరు నిర్బంధించరాదు. దీన్ని ఇంగ్లీష్లో నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు. అంటే నేను ఉన్నాను అనుకోండి, నాకేదో ఒక నేరం కింద నా పైన కేసు నడుస్తుంది. నా పైన కేసు నడుస్తున్నప్పుడు నా పైన వ్యతిరేకంగా నేనే సాక్ష్యం చెప్పుకోవడానికి పోలీసులు నన్ను ఫోర్స్ చేయకూడదు, ఎవరు నన్ను బలవంతం చేయకూడదు అని తెలియజేస్తుంది ఈ చట్టం 23. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే నాకు వ్యతిరేకంగా నేనే నాకు సాక్ష్యం చెప్పుకోవడానికి ఎవరు బలవంతం పెట్టకూడదు. మనకు సినిమాల్లో చూస్తాం, ఎవరికైనా పోలీసులు ఏం చేస్తారు, వారికి భయపెట్టి కొట్టి నువ్వు ఒప్పుకో నేరం ఒప్పుకో అంటారు. అది యాక్చువల్గా తప్పండి. అట్లాగా మనకు అది హక్కు అనమాట, ప్రాథమిక హక్కు. నాకు వ్యతిరేకంగా నన్నే సాక్ష్యం చెప్పమని ఎవరు నన్ను నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, నన్ను ఫోర్స్ చేయకూడదు. ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా, నేరం చేశాడా లేదా అని మరి నిరూపించాలి అంటే అది బాధ్యత లాయర్ది అనమాట, అడ్వకేట్దే కోర్టులో. అంతే తప్ప ఆ వ్యక్తిని పోలీసులు భయభ్రాంతులకి గురి చేసి ఫోర్స్ఫుల్ కండిషన్స్లో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా అతనే సాక్ష్యం చెప్పించడం అనేది తప్పు అని ఇచ్చేది మనకు ఒక ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 20లో పొందుపరిచింది అది. సో మొత్తం ఆర్టికల్ 20 గురించి ఇవ్వండి. 3 చెప్తుంది. నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా అంటే మనము చేసిన చట్టము ప్రీవియస్ టైంలకు కూడా వర్తిస్తుంది అని చెప్పలేము క్రిమినల్ కేసెస్లో. నెక్స్ట్ నో డబుల్ జియోపాడీ, ఒకటే నేరానికి 2 సార్లు శిక్షించకూడదు. నే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, మనకు వ్యతిరేకంగా మనమే సాక్ష్యం చెప్పుకోవడానికి ఫోర్స్ చేయకూడదు. ఇది ఆర్టికల్ 20 అండి. సో ఒక్కొక్క ఆర్టికల్ గురించి ఇంత చూడాలంటే డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. రేపు పొద్దున మీకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడు, నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా ఈస్ మెన్షన్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్, లేకపోతే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, లేకపోతే నో డబుల్ జియోపాడీ ఏ ఆర్టికల్లో పొందుపరిచింది అంటాడు ఆర్టికల్ 20లో. ఆ రకంగా క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి ఇది మనకు తెలియాలి. నెక్స్ట్ మనము ఆర్టికల్ 20 అయింది కదండి, వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21కి వెళ్దాం. ఆర్టికల్ 21 ఏంటంటే ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే నో పర్సన్ షెల్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది అందరికీ ఉంటుందండి. సిటిజన్స్ అవనివ్వండి, ఫారినర్స్ అవ్వండి, ఎవరన్నా అవనివ్వండి. జీవించే హక్కు ఎవరికన్నా ఉండాలి కదండి. ఫారినర్స్ అయితే ఏంది వాళ్ళకు ఉండకూడదు అని కాదు కదా, ఓన్లీ పౌరులకని కాదు కదా, ఎవరికన్నా ఉండాలి జీవించే హక్కు. కాబట్టి ఆర్టికల్ 21 అందరికీ ఉంటుంది, అంటే పౌరులకి ఉంటుంది, విదేశీయులకి ఉంటుంది. ఆర్టికల్ 21 2 రకాల రైట్స్ని ఇస్తుంది. ఒకటి రైట్ టు లైఫ్, 2 రైట్ టు పర్సనల్ లిబర్టీ. ఈ ఆర్టికల్ 21 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఆర్టికల్ 21. సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ 21 ఏమందంటే ఈ ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆత్మ వంటిది అని చెప్పిందనమాట వీటిని, ఆర్టికల్ 21ని. సో ఆర్టికల్ 21ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా డిస్క్రైబ్ చేసిందంటే హార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్గా డిస్క్రైబ్ చేసింది. సో ఆర్టికల్ 21 ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. జీవించే హక్కు, సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 21 చట్టం నిర్ధారింపబడిన పద్ధతిలో తప్ప మరి ఏ విధంగానూ ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు, ప్రాణానికి హాని తలపెట్టరాదు. సో ఈ పద్ధతిని మనము జపాన్ నుండి గ్రహించామండి. వెరీ ఇంపార్టెంట్. మనము ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఎక్కడి నుంచి గ్రహించాము అని క్వశ్చన్ అడుగుతాడు. జపాన్ నుంచి గ్రహించాము. నెక్స్ట్ ఈ పద్ధతి బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో కూడా అమల్లో ఉంది. బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో కూడా అమల్లో ఉందన్నమాట. నెక్స్ట్ గమనిక ఇక్కడ మీరు ఏమని గుర్తుంచుకోవాలంటే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో జీవించే హక్కు రద్దు చేయకుండే
ఉండే పద్ధతిని మనము జపాన్ నుండి గ్రహించాము. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి ఆర్టికల్ 352 ఉంటుందండి. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎప్పుడన్నా దేశం మొత్తం కానీ దేశంలో ఏదైనా భాగంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తే ఆ దేశం ఆ ప్రదేశంలో ఆటోమేటిక్గా కొన్ని ఫండమెంటల్ రైట్స్ కట్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. కానీ జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా ఆర్టికల్ 21 మాత్రం ఎప్పటికీ అది క్యాన్సిల్ అవ్వదు, అంటే ఎప్పటికీ అమల్లోనే ఉంటుంది అది అని చెప్తుంది అనమాట. కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోమంటున్నాడు. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో కూడా జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండాలి. అయితే ఈ పద్ధతి ఉంది కదా, జాతీయ అత్యవసర పరిస్థితిలో కూడా జీవించే హక్కు ఉండాలి, దానికి ఎటువంటి భంగం కలగకూడదు అనే ఆ కాన్సెప్ట్ ఉంది కదండి. అది ఏ దేశం నుంచి గ్రహించాము అంటే జపాన్ నుంచి గ్రహించాము ఆ కాన్సెప్ట్. జాతీయ అత్యవసర పరిస్థితుల కాలంలో కూడా జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండే పద్ధతిని మన దేశం జపాన్ నుండి గ్రహించినది. నెక్స్ట్ ఐపీసీ ఉంటుందండి, ఇండియన్ పీనల్ కోడ్. దాంట్లో సెక్షన్స్ ఉంటాయి ఆ తప్పులకు సంబంధించి. సెక్షన్ 309 ఏం చెప్తుంది అంటే సూసైడ్ గురించి చెప్తుంది. దీని ప్రకారం ఏంటంటే సూసైడ్, ఆత్మహత్య కూడా నేరంగానే పరిగణిస్తారు. సూసైడ్ ఈస్ ఆల్సో ఏ క్రైమ్ అని పరిగణిస్తారు. ఎందుకు అనేది క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి, ఆ సూసైడ్ ఏదైతే ఉందో అది ఎగెనెస్ట్ ఆర్టికల్ 19 అండి. ఇట్ ఈస్ ఎగెనెస్ట్ ఆర్టికల్ 19. ఎందుకు? ఆర్టికల్ 21 ఎగెనెస్ట్ ఆర్టికల్ 21. ఎందుకు అంటే ఆర్టికల్ 21 అసలు ప్రధానంగా ఏం చెప్తుంది, నీకు జీవించే హక్కు ఉంది, నీకు ఒక చట్టం చెప్పిన విధంగా కానీ తప్ప నీ జీవించే హక్కును ఎవరూ తీసివేయలేరు. అంటే సార్ మరి ఉరిశిక్ష చేస్తారు కదా, దాన్ని బట్టి ఒక మనిషి యొక్క జీవించే హక్కును కోల్పోతున్నట్టే కదా, మరి అది ఉల్లంఘన కాదా అన్నట్టు. అంటే ఇక్కడ అదే అంటున్నాడు, చట్టం నిర్ధారింపబడిన పద్ధతుల్లో మాత్రమే నీ జీవితాన్ని హరించవేయచ్చు. అంటే చట్టం ఏం చెప్తుంది, ఎవరైనా ఒక వ్యక్తి చేస్తే అతనికి యావగారు కారాగార శిక్ష చేయొచ్చు, లేకపోతే ఉరిశిక్ష చేయొచ్చు అని. అంటే ఆల్రెడీ అతనికి చట్టంలో ఉంది, పలానా తప్పు చేసిన అతనికి జీవించే హక్కు ఉండదు, అతనికి మరణశిక్ష విధించవచ్చు అని. సో ఆ చట్టాన్ని మనం అనుసరించాము. సో చట్టం బట్టి మాత్రమే నీ జీవించే హక్కును ఉల్లంఘించబడచ్చు, కానీ మరి ఏ విధంగానూ నీ జీవించే హక్కు ఉల్లంఘించలేము అని తెలియజేస్తుంది అన్నమాట ఆర్టికల్ 21. అయితే ఈ సెక్షన్ 309 ఏదైతే ఉందో సూసైడ్ అనేది, సూసైడ్ ఏంటి, ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కుని కోల్పోతున్నట్లే కదా. సో అది నేరమే అన్నమాట. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ సూసైడ్ ఏదైతే ఉందో దీనికి అర్థం ఏంటండి, ఈ చట్టాన్ని మన చేతుల్లో తీసుకున్నట్లే కదా. ఎందుకు? చట్టం ప్రకారం తెలిపిన విధంగానే ఒక మనిషి యొక్క జీవించే హక్కుని కోల్పోయేలాగా చేయొచ్చు. అంటే చట్టంలో మాత్రమే ఉండాలి. అయితే సూసైడ్లో ఏమవుతుంది, ఒక వ్యక్తి తానంతట తాను తన జీవించే హక్కుని కోల్పోయేటట్టు చేస్తున్నాడు, అంటే చట్టం చేతిలో తీసుకున్నట్లు. కాబట్టి ఆ సెక్షన్ 309 ఐపీసీ ప్రకారం ఆత్మహత్య కూడా నేరంగానే పరిగణిస్తారు. అందుకని ఎప్పుడైనా మీరు న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదివితే కనుక ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆర్టికల్ వస్తే పోలీసులు సెక్షన్ 309 కింద కేసు నమోదు చేశారు అని ఇస్తాడు లాస్ట్లో. అదేంటి అంటే మరి నేరం, అది చేసిన ఆత్మహత్య అనేది నేరం అన్నమాట. ఇది ఆర్టికల్ 21 అండి, జీవించే హక్కు. అయితే ఇక్కడ 2 కాన్సెప్ట్స్ వస్తాయండి ఆర్టికల్ 21లో. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో 2 పాయింట్స్ వస్తాయి ఇక్కడ. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటంటే అండి, ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ఒక ప్రొసీజర్ ఉంది, అది ఫాలో అయితే చాలు, తప్పు లేదు అని తెలిపేది. డ్యూ ప్రాసెస్ అంటే ఏంటంటే ఆ చట్టం అసలు సరిగ్గా ఉందా లేదా అని తెలిపేది డ్యూ ప్రాసెస్. ఇక్కడ నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. ఒక స్కూల్ ఉంది, స్కూల్లో ఒక క్లాస్ ఉంది, క్లాస్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ టీచర్ ఉన్నారు. ఒక స్టూడెంట్ హోంవర్క్ చేయలేదు, లేకపోతే లేట్గా వచ్చారో లేకపోతే ఏదో చేశారు తప్పు. దానికి టీచర్ అతన్ని పిలిచి అతన్ని చాలా గట్టిగా కొట్టడం జరిగింది. అయితే వీళ్ళ పేరెంట్స్కి ఆ విషయం తెలిసి ప్రిన్సిపాల్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమంటాడంటే ఓకే అని చెప్పి అతను బుక్స్లో చూస్తాడు, రూల్స్ బుక్స్లో ఏమని ఉంటుందంటే, ఒక విద్యార్థి క్లాస్లో హోంవర్క్ చేయకుండా వస్తే అధ్యాపకుడు టీచర్ అతన్ని కొట్టవచ్చును అని ఉంటుంది రూల్స్ బుక్లో. అప్పుడు ఈ ప్రిన్సిపల్ ఏమంటాడు ఆ పేరెంట్స్కి, చూడండి ఇది మా రూల్ బుక్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏమని, స్టూడెంట్
హోంవర్క్ చేయకుండా స్కూల్కి కనుక వచ్చినట్లయితే టీచర్ అతన్ని కొట్టవచ్చును అని. కాబట్టి అక్కడ టీచర్ ఏం చేసింది, చట్టంలో ఉన్న విధంగానే చేసింది. టీచర్ చట్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. సో చట్టం ఫాలో అయ్యిందనమాట. అందుకనే తను చేసింది, టీచర్ చేసింది తప్పు కాదు అని ఇక్కడ ప్రిన్సిపల్ అంటాడు అనుకోండి. అప్పుడు అక్కడ పాటిస్తున్న పద్ధతి ఏంటి అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అనగా లాలో ఏ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతే తప్పు లేదు. ఆ లాలో ఉన్న ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఇక్కడ ఈ లాలో ఉన్న, ఈ రూల్లో ఉన్న ప్రొసీజర్ ఫాలో అయ్యారు, సో రైటే అని తెలపబడుతుంది. అదే ఇట్లా కాకుండా ఈ ప్రిన్సిపల్ కనుక ఈ రూల్ బుక్ చూసి స్టూడెంట్ హోంవర్క్ చేయకుండా వస్తే టీచర్ కొట్టచ్చు అనేది ఏదైతే ఉందో ఒక రూల్, అది చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ చేయకపోతే దానికి ఏమన్నా రీజన్స్ ఉండొచ్చు, సమ్ పర్సనల్ రీజన్స్ కూడా చాలా ఉండొచ్చు, మేబీ మనకు తెలియదు కదా. బట్ అంత మాత్రం కొట్టవచ్చును అనే రూల్ ఉంది ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు ఆ చట్టము. అందుకని ఆ రూల్ని తీసేద్దాము అని చెప్పి ఆ చట్టాన్ని కొట్టివేద్దాము, ఆ చట్టం వర్తించదామా, ఇంకా ఉండదు ఆ చట్టంని, క్యాన్సిల్ అయిపోయింది అని ఇతను అన్నాడు అనుకోండి. అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే ఇక్కడ ఏం జరిగింది, కేవలం ఆ బుక్స్లో ఉన్న ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అని మాత్రమే పరిగణిస్తే అది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా. అయితే ఆ ప్రొసీజర్ అసలు కరెక్ట్గా ఉందా లేదా చూడాలి ఫస్ట్. ఆ చట్టం అనేది సవ్యంగా ఉందా లేదా అని చూసి, ఒకవేళ చట్టం గనక న్యాయంగా సవ్యంగా లేదు అని మనకు అనిపిస్తే ఆ చట్టాన్ని కొట్టివేస్తే దాన్ని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటాం. ఈ రెండు కాన్సెప్ట్లు కూడా ఆర్టికల్ 21కి సంబంధించినవే అండి. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అన్నమాట. సో ఇది ఆర్టికల్ 21కి సంబంధించిందండి. నెక్స్ట్ ఆర్టికల్ 22. ఆర్టికల్ 22కి వెళ్ళే ముందు ఆర్టికల్ 21A అని ఇంకో కొత్త ఆర్టికల్ ఉంటుందండి. ఇది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది 2002. ఇది విద్యా హక్కు అనమాట, రైట్ టు ఎడ్యుకేషన్. సో ఆర్టికల్ 22 ఏంటండి, రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A ఏం చెప్తుంది, ద స్టేట్ అంటే చెప్పాను కదండి, ఎస్ క్యాపిటల్ అంటే ఇక్కడ గవర్నమెంట్ అని, షల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ of the age of 6 to 14 years in such manner as the state may by law determine. అంటే 21A ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. ఉచితం అంటే ఫ్రీ, నిర్బంధం అంటే కంపల్సరీ. ప్రాథమిక విద్యను, ప్రైమరీ ఎడ్యుకేషన్ను అందించాలి. సో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉచితం మరియు నిర్బంధం, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఫ్రీ అంటే ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వేతనం ప్రభుత్వ స్కూల్స్లో కానీ తీసుకోకూడదు, ప్రభుత్వం అంటే ఎటువంటి ఫీజు తీసుకోకూడదు. కంపల్సరీ అంటే ఏంటి, ప్రతి ఒక్కరిని చదివించాలి, ప్రతి ఒక్కరిని స్కూల్లో ఎన్రోల్ చేయాలి, పిల్లోళ్ళని, బాలుడిని అని వస్తుంది అన్నమాట అర్థం. ఇక్కడ గమనిక ఏంటంటే 2002లో ఈ చట్టం తీసుకొచ్చారు. అంతకంటే ముందు ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ 45లో ఉండేదండి. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీగా ఉండేది, అంటే ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉండేది. చూస్తాం అసలు డిపిఎస్పి అంటే ఏంటో అనేది మనం నెక్స్ట్. ఇప్పుడు ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇది 2002 కంటే ముందు ఇది ఏదైతే ఉందో సేమ్ ఆర్టికల్ 21A, అది ఆర్టికల్ 45 కింద ఉండేది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల కింద ఉండేది. 86వ రాజ్యాంగ సవరణ 2002లో ఈ యొక్క టాపిక్ని తీసుకొచ్చి ప్రాథమిక హక్కుగా చేసి దీన్ని ఆర్టికల్ 21Aలో పొందుపరచడం జరిగినది. 2002 కంటే ముందు ఈ అంశం 45వ నిబంధనలో ఆదేశిక సూత్రంగా ఉండేది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ప్రాథమిక హక్కుగా దీన్ని మార్చారు. ఉన్నీ కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు అంటే కొన్ని కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, అందులో ఇది ఒక కేసు అనమాట. 1993లో సుప్రీంకోర్టులో కేసు ఇది. ఎవరెవరి మధ్యలో, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యలో ప్లస్ ఉన్నీ కృష్ణన్ అనే అతని మధ్యలో. సో ఉన్నీ కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో అంటే 1993లో సుప్రీంకోర్టు బెంచ్ ఏం చెప్పిందంటే, విద్యా హక్కు అనేది ఆర్టికల్ 21 జీవించే హక్కు నుండి సంక్రమించబడినది, ఇది ప్రాథమిక హక్కు అని తీర్పునిచ్చిందనమాట సుప్రీంకోర్టు. సో రేపు పొద్దున ప్రశ్న అడుగుతాడు,
ఈ విద్యా హక్కు అనేది ఆర్టికల్ 21లో భాగమైన జీవించే హక్కు నుంచి వస్తుంది అని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలపడం జరిగింది అంటే ఉన్నీ కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993లో చెప్పడం జరిగింది. ఇక్కడ 14 సంవత్సరాల వరకు ఉచిత విద్య దేశంలోని పిల్లలకు ప్రాథమిక హక్కు అని తెలిపింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చేర్చినాక నిర్బంధ విద్యను కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించే దేశాల్లో భారతదేశం 135వ దేశంగా చోటు సంపాదించింది. నిర్బంధ విద్యను అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ని చాలా కంట్రీస్ అనే వాటి పాలసీస్లో ఉంటాయండి. సో మన భారతదేశం కూడా 2002లో చట్టం చేయడంతో కంపల్సరీ ఎడ్యుకేషన్ నిర్బంధ విద్య అందించాలి అని సంకల్పించుకున్న దేశాల జాబితాలో 135వ దేశంగా భారతదేశం చోటు సంపాదించుకుంది. ఇది ఆర్టికల్ 21 అండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు. ఆర్టికల్ 21A డీల్స్ విత్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాడు. ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట అది. సో 6 నుంచి 14 సంవత్సరాల వైపు ఉన్న బాలికలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలి అనేది ఎయిమ్తో ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టికల్ 20 ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది విద్యా హక్కు అనేది జీవించే హక్కుల నుంచి వస్తుంది అని చెప్పింది సుప్రీంకోర్టు ఉన్నీ కృష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1993 కేసులో. నెక్స్ట్ ఆర్టికల్ 22 అండి. ఆర్టికల్ 22లో 4 అంశాలు ఉంటాయి. ఇవి చూడండి. ఫస్ట్ అంశం ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అతనికి అరెస్టుకు గల కారణంని తెలపాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరన్నా ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడితే అతనికి నచ్చిన న్యాయవాదిని అతను నియమించుకోగలే హక్కు అతనికి ఉంది అనేది రెండో పాయింట్. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 24 గంటల లోపల అంటే ఒక రోజు లోపల అతన్ని దగ్గరలో ఉన్న జడ్జి ముందు, మ్యాజిస్ట్రేట్ ముందు అతన్ని పొందుపరచాలి. అది మూడో పాయింట్. నాలుగో పాయింట్, ఈ మెజిస్ట్రేట్ ఎంతకాలం అయితే అతన్ని నిర్బంధించండి, కొంతకాలం అంటే 3 వారాలు 5 వారాలు అని చెప్పిన టైం వరకే ఇతన్ని నిర్బంధించవచ్చు. మెజిస్ట్రేట్ చెప్పిన టైం కన్నా ఎక్కువ సమయము అతన్ని కస్టడీలోకి తీసుకోకూడదు అని చెప్పేది 4వ పాయింట్. సో ఇక్కడ అన్నీ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ 22 ఎవరి గురించి చెప్తుంది అంటే మనకి అరెస్ట్ చేయబడినప్పుడు ఒక వ్యక్తికి ఉండే హక్కుల గురించి చెప్తుంది. అరెస్ట్ చేయబడిన ఒక వ్యక్తికి ఉండే హక్కుల గురించి చెప్తుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు తెలిపాలి. అరెస్ట్ చేసినప్పుడు అతన్ని డిఫెండ్ చేసుకోవడానికి తనకు నచ్చిన లాయర్ని అపాయింట్ చేసుకునే విధంగా ఉండాలి. మళ్ళీ అరెస్ట్ చేసిన 24 గంటల లోపల దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ ముందు పొందుపరచాలి అని ఉంది. మళ్ళీ మెజిస్ట్రేట్ ఎంతకాలం అయితే అతన్ని నిర్బంధించి ఉంచవచ్చో ఆ చెప్పిన కాలం వరకు మాత్రమే నిర్బంధించవచ్చు. అది దాటి నిర్బంధించడానికి వీలు లేదు, కస్టడీలోకి తీసుకోకూడదు అని చెప్తుంది ఆర్టికల్ 22లో 4. కాబట్టి ఇప్పుడు 22లో చూద్దామండి. 22 కనుక చూసినట్లయితే నిర్బంధ నివారక చట్టం అన్నమాట ఇది. సో ఈ నిబంధన భారతీయులకు 3 రక్షణలు ఇస్తుంది. ఏంటి? ఒకటి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కారణమును తెలపాలి. ఫస్ట్ వన్, అరెస్ట్ చేయబడిన 24 గంటల లోపల దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచవలను. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నిందితుడు న్యాయ రక్షణను పొందుటకు న్యాయవాది సౌకర్యాన్ని అందించాలి. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి అరెస్ట్ అవుతే మరి అతని వైపు వాదించడానికి న్యాయవాదిని అతను నియమించుకునేలాగా ఉండాలి. మరి అది ఒక ప్రాథమిక హక్కు అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి తనకు నచ్చిన లాయర్ని అపాయింట్ చేసుకొని తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది అతని ద్వారా చెప్పి, సో అక్కడ జస్టిస్, న్యాయం అనేది జరుగుతుంది. అక్కడ లీగల్ జస్టిస్ అది తెలిపేదే ఆర్టికల్ 22. నెక్స్ట్ ఆర్టికల్ 23 అండి. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఫోర్స్డ్ లేబర్ అంటే వెట్టి చాకరీ, ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషుల యొక్క క్రయ విక్రయాలు, అవి నేరము, అవి ప్రొహిబిటెడ్ అని తెలుపుతుంది ఆర్టికల్ 23. ఇందులో 2 పాయింట్స్ చెప్తుంది. ఏమంటుంది? ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మనుషుల క్రయ విక్రయాలు మరియు బేగర్, వెట్టి చాకరీ మరి అట్లాంటి సిమిలర్గా ఉండేవన్నీ ప్రొహిబిటెడ్. ప్లస్ వీటికి ఏమన్నా కాంట్రవెన్షన్ వస్తే అంటే ఈ ప్రొహిబిషన్ కాకుండా ఎవరైనా జరిపితే ఇటువంటి పద్ధతులు వాళ్ళని చట్టం ప్రకారం పనిష్ చేయవచ్చును అని చెప్తుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది అంటే ఇందులో నిర్బంధ అంటే ఈ ఫోర్స్డ్ లేబర్, వెట్టి చాకరీ అనేది నేరంగా చెప్తుంది. కానీ ఒకవేళ ఎప్పుడన్నా దేశంలో గనక ఆపద వచ్చినా లేకపోతే బాగా చాలా అవసరం వస్తే అటువంటి సమయంలో
గవర్నమెంట్ కంపల్సరీ సర్వీస్ అనేది విధించవచ్చు. కంపల్సరీ సర్వీస్ విధిస్తే ఏంటి అర్థము? ఈ సమయంలో ఈ పనికి కంపల్సరీ దేశంలో ఉన్న పౌరులందరూ సహాయం చేయాలి, వారు రావాలి, కంపల్సరీ మేబీ లైక్ మిలిటరీలో జాయిన్ అవ్వాలి, ఏదైనా చెప్పచ్చు. దాన్నే కంపల్సరీ సర్వీస్ అంటారు. డాక్టర్స్ కంపల్సరీ వచ్చి ఇక్కడ సర్వ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ దేశంలో యుద్ధం జరుగుతుంది. అట్లాగా ఇక్కడ వెట్టి చాకరీ అనేది నేరం అని చెలుపుతుంది. కానీ మరి గవర్నమెంట్ కంపల్సరీ సర్వీస్ విధించినప్పుడు అది కూడా వెట్టి చాకరీయే, కాకపోతే అది ఈ ఆర్టికల్ 23 కింద రాదు అని చెప్తుంది. రెండో పాయింట్ ఎందుకు అంటే, ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే పిలుస్తుందో చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషను, ఆ టైంలో మనకి మన దేశం వైపు కాస్త బాధ్యత ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని మనము ఈ కంపల్సరీ సర్వీస్ని దీనిలో భాగంగా మనం పరిగణించకూడదు అని తెలుపుతుంది. అందులో 23లో 2. కాబట్టి ఆర్టికల్ 23 చూడండి. స్త్రీలు బాలికలు అమ్మకం నిర్బంధముగా అవమానకరమైన పనులను ప్రోత్సహించటం, వెట్టి చాకిరి, జోగిని, వ్యభిచారం, దేవదాసి మాతాంగి ఇలాంటి పద్ధతులను నిషేధించడం జరిగింది. పై రుగ్మతలను రూపుమాపడానికి భారత ప్రభుత్వం క్రింద చట్టములను రూపొందినది. 1. స్త్రీల బాలికల అవినీతి వ్యాపార నిషేధ చట్టం 1956. కనీస వేతనాల చట్టం మినిమం వేజెస్ యాక్ట్ 1948. ఒకసారి దీన్ని సవరణ చేశారండి 1976లో. మినిమం వేజెస్ యాక్ట్. వెట్టి చాకిరీ నిషేధ చట్టము 1976లో. 23లో 2 ఏం చెప్తుందంటే, 23(2) ప్రకారం ప్రభుత్వాలు ప్రజల నుండి వెట్టి చాకిరీని అవసరమైతే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, జన్మభూమి సమయము, స్వచ్ఛ భారత్ సమయంలో ఒక రకమైన కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి, చేయాలి, ఇది అది అంటారండి. అది ఓ టైప్ ఆఫ్ వెట్టి చాకరీ టైప్లో అనిపిస్తుంది, కాకపోతే అది లీగల్లే అని తెలుపుతుంది 23లో 2. నెక్స్ట్ ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ ఎట్సెట్రా. ఫ్యాక్టరీస్లో, కర్మాగారాల్లో పిల్లల్ని నియమించుకోవడం అనేది నేరము అని తెలుపుతుంది. అంటే చైల్డ్ లేబర్ అనేది నేరము అని తెలిపే ఆర్టికల్ ఏది అంటాడు. చైల్డ్ లేబర్ ఈజ్ ఏ క్రైమ్ అని తెలిపే ఆర్టికల్ 23. 23 మనుషులు క్రయ విక్రయాలు, ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, బాండెడ్ లేబర్, పెట్టి చాకరీ అవి. 24 వచ్చేసరికి చైల్డ్ లేబర్ అండి. 24 అంటే చైల్డ్ లేబర్ అని వెంటనే గుర్తు రావాలి మనకి. సో నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years షల్ బి ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్. 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లవాడిని ఎటువంటి ఎంప్లాయ్మెంట్స్లోనూ పెట్టుకోకూడదు అని తెలిపే ఆర్టికలే ఆర్టికల్ 24. సో 24వ నిబంధన చూసుకుంటే, 14 సంవత్సరాల లోపల బాలబాలికలు నిర్బంధ స్థలాలైన గనులు, పేలుడు పదార్థాలు తయారీ వంటి చోట్ల పని చేయకూడదని నిషేధించడమైనది. ఈ హక్కు అమలు కోసం క్రింద పేర్కొన్న చట్టాలు చేసింది. బాలల హక్కుల చట్టం 1938, కర్మాగారాల చట్టం 1948, గనుల చట్టం 52, వెట్టి చాకరీ నిర్మూలన చట్టం 1976, బాల కార్మిక నిషేధ చట్టం 1986. గమనిక, ఈ చట్టాన్ని 2016లో సవరించారండి. సవరించి ఈ తప్పుకి ఎవరన్నా పాల్పడితే వాళ్ళకి 6 నెలల శిక్ష అని ఉండేదన్నమాట అప్పుడులో. దాన్ని పెంచారనమాట, ఇంకా స్ట్రిక్ట్ చేశారు చట్టంని. 6 నెలల నుంచి 2 years వరకు పెంచారనమాట శిక్షని ఎవరన్నా పాల్పడితే. ఈ చట్టం ప్రకారం వీటిని నిషేధించబడిన వీటిని ఎవరన్నా పాల్గొంటే వాళ్ళకి ఈ రకమైన శిక్ష అనేది ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటు ఇంకొన్ని చట్టాలు ఇచ్చాడండి. ఇవన్నీ ఏంటి అంటే ఆర్టికల్ 24 బాల కార్మికుల నిషేధంలో, అంటే బాల కార్మికుల నిషేధం కిందే వస్తుంటుంది. ఏంటంటే ఇంకా మోటార్ రవాణా కార్మికుల చట్టం 1951, తోట కార్మికుల చట్టం ప్లాంటేషన్ వర్కర్స్ యాక్ట్ అంటారు 1951, అప్రెంటైస్ యాక్ట్ 1961, బీడీ సిగరెట్ కార్మికుల చట్టం 1966, బాల కార్మిక హక్కుల కమిషన్ల చట్టం 2005. సో ఇవన్నీ ఆర్టికల్ 24 చెప్తుంది. వీటి గురించి సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చైల్డ్ లేబర్ నిషేధం తెలుపుతుంది ఆర్టికల్ 24. నెక్స్ట్ ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండి.
ఆర్టికల్ 25 అంటే మత స్వాతంత్రపు హక్కు అనమాట. మనకి 25 నుంచి 28 వరకు మత స్వాతంత్రపు హక్కులు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లు ఉంటాయి. 29, 30 మైనారిటీల హక్కులు ఉంటాయి. 23, 24 రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఆర్టికల్ 25లో ఉన్నాము. ఆర్టికల్ 25 హెడ్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ఏపీఎస్సి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1లో ఇవి అడిగాడండి. ఏవేవి ఉంటాయి? ప్రొఫెషన్, ప్రాక్టీస్, 4 ఇచ్చాడు అనమాట. ప్రొఫెషన్, ప్రాక్టీస్, ప్రాపగేషన్, బిలీఫ్, ఏదో ఇంకోటి ఇచ్చాడు. సో ఆర్టికల్ 25 ప్రకారం కింద ఇచ్చిన వాటిలో ఏవేవి మాత్రమే ఉంటాయి అట్లా ఇచ్చాడు అనమాట ఆప్షన్స్. సో ఇక్కడ ఓన్లీ 3 ఉంటాయి, 3 Pలు: ప్రొఫెషన్, ప్రాక్టీస్, ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. ప్రొఫెషన్ అంటే ఏంటి అంటే ఒక మతాన్ని మనము పాటించడం, ప్రాక్టీస్ అంటే దాన్ని అమలుపరచడం, ప్రాపగేషన్ అంటే దాన్ని మనము ప్రచారం చేయడం. సో మత ప్రచారం అనేది రైటేనండి, కాకపోతే ఫోర్స్డ్ కన్వర్షన్స్ ఉంటాయి చూడండి, ఫోర్స్ఫుల్ మత ప్రచారం కన్వర్షన్స్, అవి నేరం అనమాట. అయితే నార్మల్గా మత ప్రచారం, ప్రాపగేషన్ అనేది హక్కు, అది ప్రతి ఒక్కరి హక్కు అది. కాబట్టి ఆర్టికల్ 25 మత స్వాతంత్రపు హక్కు. ఇందులో ప్రతి వ్యక్తికి ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇతనికి హక్కు ఉంటుంది ప్రొఫెస్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ప్రాపగేట్ రిలీజియన్. సో ఇక్కడ ఈ పాయింట్ గురించి ఇక్కడ చూద్దామండి. ఆర్టికల్ 25(1) వచ్చేసరికి ప్రతి వ్యక్తి, అంటే హెడ్డింగ్ వచ్చేసరికి మత స్వేచ్ఛ గురించి. 25(1)లో ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ప్రొఫెస్ అంటే స్వీకరించవచ్చు, ప్రాక్టీస్ ఆచరించవచ్చు. ప్రొఫెస్, ప్రాక్టీస్ అంటే ప్రాపగేట్ తన మనోభిష్టము మేరకు అభివృద్ధి పరచుకోవచ్చు, ప్రాపగేట్ చేయవచ్చు. ఇదనమాట 25(1). నెక్స్ట్ 25(2). అయితే దీనికి సంబంధించి ప్రభుత్వము ఏదన్నా చట్టాలు చేయవచ్చు అంటుంది. దేనికోసము? ఈ మతానికి సంబంధించి అలవాట్లు ఉంటాయి కదండి, వాటికి సంబంధించి ఏదన్నా రెస్ట్రిక్ట్ చేయడానికన్నా వేటికన్నా ప్రభుత్వము చట్టాలు చేయవచ్చు అంటుంది. నెక్స్ట్ బి ఏంటి? ఈ హిందూ ఉంది కదండి, హిందూ ఆల్ క్లాసెస్ అండ్ సెక్షన్స్ ఆఫ్ హిందూస్కి ఓపెన్ చేయొచ్చు అని. అంటే ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూ కమ్యూనిటీలో ఎస్సీ ఉంటారు, ఎస్టీ ఉంటారు, బీసీ అందరూ ఉంటారు. సో అందరికీ ఓపెన్. ఇప్పుడు ఓన్లీ ఒక వర్గం వారు మాత్రమే అక్కడ అభిషేకం చేయగలుగుతారు, అట్లా ఉండకూడదు అనమాట. ఈ హిందూ పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఈ పద్ధతులు అనేది అందరి సెక్షన్స్ ఆఫ్ హిందూస్కి ఓపెన్ ఉంచే విధంగా చేయొచ్చు ఏమైనా ప్రభుత్వం చట్టాలు అంటుంది. అది చూద్దాం మనం. 22(2)లో ఏమంటుందంటే మతాభివృద్ధికి అవసరమైన ప్రచారాన్ని చేసుకునే సందర్భంలో శాంతి భద్రతల దృష్ట్యా పరిమితులు విధించే అధికారం కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. అంటే ఎవరన్నా మత ప్రచారాలు ఇట్లా చేస్తున్నప్పుడు లా అండ్ ఆర్డర్ సంబంధించిన ఇష్యూస్లో కూడా ప్రభుత్వము ఏమైనా చట్టాలు చేయవచ్చు. ఆ సందర్భాల్లో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత. అంటే ఇప్పుడు బలవంతము మత మార్పిడి అనేది నిషేధం అండి. అదే ఇందాక మనం అనుకుంటుండే. మామూలుగా ఒకరి మతాన్ని వారు ప్రాపగేట్ చేసుకోవచ్చు, మతాభివృద్ధికి వాళ్ళు పాటుపడవచ్చు, కానీ బలవంతపు మత మార్పిడి అనేది నిషేధం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫోర్స్డ్ కన్వర్షన్స్, బలవంతపు మార్పిడిని నిషేధించిన మొదటి రాష్ట్రము ఏది అంటాడు. మన భారతదేశంలోనే బలవంతపు మత మార్పిడులు నిషేధిస్తూ చట్టం చేసిన తొలి రాష్ట్రము ఒరిస్సా. ఇప్పుడు ఒడిషా అంటాము. ఎప్పుడు చేసింది అంటే 1967లో చేసింది. నెక్స్ట్ ఇంకేమేమి రాష్ట్రాలు అంటే రాజస్థాన్ కూడా చేసింది, అంటే చట్టం చేసింది. బలవంతపు మత మార్పిడి అనేది నేరము అని చెప్పి దానికి ఒక చట్టం చేసింది. కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్ అవి. నెక్స్ట్ 25 ఆర్టికల్ 25లోనే ఏం చెప్తున్నారంటే హిందూస్ అని ఉంటుంది. ఆర్టికల్ 25లో హిందూస్ అనే వర్డ్ ఉంటుంది. అయితే ఆర్టికల్ 25 చెప్తుంది ఎక్కడైతే మేము హిందూస్ అనే వర్డ్ వాడుతున్నామో దాని మీనింగ్ హిందూస్ వస్తారు, బౌద్ధులు వస్తారు, జైన్లు వస్తారు, సిక్కులు వస్తారు. వీళ్ళందరినీ హిందువులుగానే పరిగణిస్తుంది ఆర్టికల్ 25లో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హిందూస్కి వచ్చేసరికి సిక్, జైను, బుద్ధిస్ట్, హిందూస్, ఈ నలుగురిని హిందూస్ అని అంటారు అంటున్నాడు.
నెక్స్ట్ సిక్కులకు సంబంధించి వీళ్ళు కిర్పన్లు పైన తలపాగా ధరిస్తారు కదండి, అది మరి చట్టరీత్యా అంటే అది మత స్వాతంత్రపు హక్కులోకి వస్తుందని సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే సిక్కులు ఆ పైన తలపాగా ధరించేది అనేది వాళ్ళ మతంలో ఒక ఆచారము, వాళ్ళ మతంలో ఒక ఆచారం అన్నప్పుడు అది వాళ్ళ మత స్వాతంత్రపు హక్కు కిందే వస్తుంది. సో వాళ్ళు ధరించవచ్చు. ఈవెన్ డిఫెన్స్ ఫోర్సెస్లో కూడా సిక్కులకి వాళ్ళ తలపాగా ధరించుకునే విధంగా ఉంటుందండి రైట్. సో అదనమాట ఆర్టికల్ 25కు సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ 26, 25 నుంచి 28 వరకు మత స్వాతంత్రపు హక్కులేనండి. ఇప్పుడు 26 చూద్దాం. ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అంటే ఇక్కడ చూడండి ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే మతాభివృద్ధికి అంటే మతంను అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన ధర్మదాయ సంస్థలను స్థాపించి వాటిని నిర్వహించుకోవచ్చు. ఆ సంస్థల నిర్వహణకు అవసరమైన స్థిర చర ఆస్తులను కూడా సమకూర్చుకోవచ్చు అని తెలుపుతుంది ఆర్టికల్ 26. ఇక్కడ 2 చెప్తుందన్నమాట ఈ ఆర్టికల్ 26. 2 హక్కులను ఇస్తుంది. ఒకటి ఏంటంటే మనం మతం యొక్క అంటే ఒక వ్యక్తి యొక్క మతము యొక్క అభివృద్ధి కోసం అతను మతపరమైన అంటే ధర్మదాయ సంస్థలను మతపరమైన సంస్థలను రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పరచుకోవచ్చు. ఓకే, అదొక హక్కు ఇస్తుంది. దాంతోపాటు అటువంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క మేనేజ్మెంట్ కోసం వీళ్ళు స్థిరచర మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ని వాళ్ళు సమకూర్చుకోవచ్చు. సో 2 హక్కులు ఇస్తుందన్నమాట ఆర్టికల్ 26. ఇక్కడ చూసుకున్నట్లయితే టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్. సో మతపరమైన సంస్థలను ఏర్పరచుకోవచ్చు. వాటి మేనేజ్మెంట్ కోసము వాళ్ళు స్థిర చర ఆస్తులను కూడా వాళ్ళు సమకూర్చుకోవచ్చు అన్నట్టు చెప్తుంది ఆర్టికల్ 26. నెక్స్ట్ ఆర్టికల్ 27 ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. ఇక్కడ ఏమంటున్నాడంటే no person shall be compelled to pay any taxes the proceeds of which are scientifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. అనగా మతపరంగా ఏ వ్యక్తి నుండి పన్నులు వసూలు చేయరాదు అందని అర్థం అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఔరంగజేబ్ మనం హిస్టరీలో చదువుతామండి. మొఘల్స్లో గ్రేటర్ మొఘల్స్ అని ఉంటారు. అంటే మొఘల్స్లో గొప్పవారు, ఆఖరి వారు, చివరి వారు అని ఉంటారు. ఈ గొప్పవారిలో లాస్ట్ ఎంపరర్ ఔరంగజేబు. ఇతను ఈ జిజియా ట్యాక్స్ని విధించడం జరుగుతుంది. ఈ జిజియా పన్ను ఏంటంటే ముస్లిమ్స్ కాని వారిపైన హిందూస్ పైన వేసే పన్ను అనమాట. ఈ పన్ను మతం పరంగా కదండి ఈ పన్ను విధించబడుతుంది. సో ఈ రకమైన పన్నులు మన భారత వ్యవస్థలో ఉండేవి. అందుకనే మన రాజ్యాంగము క్లియర్గా ఏం తెలుపబడింది 27వ ఆర్టికల్ ద్వారా అంటే మతపరంగా ఏ వ్యక్తి నుండి పన్నులు వసూలు చేయరాదు. నెక్స్ట్ ఒక మతం అభివృద్ధి కోసం మతపరమైన పన్నులు వేయరాదు అంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కదా, ఔరంగజేబ్ కాలంలోని జిజియా పన్ను వంటి వాటిని ప్రస్తుతం నిషేధించబడినది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైనా మత ఉత్సవాలు చదువుతున్న ఆ సందర్భంగా ప్రత్యేక సేవలను విద్యుత్ అందించినందుకు తగిన ప్రతిఫలం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ టికెట్స్ లాగా పెట్టచ్చు. అవన్నీ ఎందుకు అంటే మన ప్రభుత్వము ఏదన్నా ఒక ఉత్సవం చేస్తున్నప్పుడు ఆ ఉత్సవం సందర్భంగా కొన్ని సేవలు అందిస్తుంది కదండి ప్రభుత్వం. లైక్ ఎలక్ట్రిసిటీ అవనివ్వండి, శానిటేషన్ అవనివ్వండి, లైక్ అవన్నీ అందిస్తుంది కాబట్టి ప్రభుత్వ సేవలు. ఆ సేవలకు అందుకంగా ప్రతిఫలంగా ఏదన్నా ఛార్జెస్ విధించవచ్చు, ఛార్జెస్. అంతేగాని ఆ మతం యొక్క అభివృద్ధి కోసమో లేకపోతే మతపరంగా ఒక వ్యక్తి మీద పన్నులు అనేది విధించకూడదు. ఇది తెలిపే ఆర్టికల్ 22. ప్రశ్నలు ఎట్లా అడుగుతాడు ఎగ్జామినేషన్లో అండి అంటే మతపరమైన పన్నులు నేరము అని తెలుపు ప్రాథమిక హక్కు ఏది
అంటే 27 ఆర్టికల్ అట్లా అడుగుతాడు అనమాట. అందుకని మనము ఒక్కొక్క ఆర్టికల్ హెడ్డింగ్ గుర్తుండాలి, అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఉండాలి. ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది, చైల్డ్ లేబర్ నిషేధించే ఆర్టికల్ ఏది, నెక్స్ట్ మతపరమైన సంస్థలను ఏర్పాటు చేసుకొని వాటి నిర్వహణ కోసము స్థిరచర ఆస్తులను సమకూర్చుకోవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ ఏది, జీవించే హక్కు ఆర్టికల్ ఏది, స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ ఏది, అంటరానితనం నిషేధించే ఆర్టికల్ ఏది, నెక్స్ట్ అరెస్ట్ అయిన వ్యక్తికి అతనికి ఉండే హక్కుల గురించి తెలిపే ప్రాథమిక హక్కు ఏ ఆర్టికల్ కింద పొందుపరిచినవి, మతపరమైన పన్నులు విధించరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది, ఇట్లానే అడుగుతాడండి ప్రశ్న. అందుకని మనము డీప్గా ఒక్కొక్క ఆర్టికల్ చదవక్కర్లేదు, కానీ ఒక్కొక్క ఆర్టికల్ అసలు ఆర్టికల్ ఏం చెప్తుంది అనే బేసిక్ ఐడియా మనకి ఉన్నట్లయితే మనం ఎలిమినేషన్ పద్ధతి ద్వారా కానీ ఏదో ఒక పద్ధతి ద్వారా ఆన్సర్ చేసే స్కోప్ చాలా ఉంటుంది. అదే అసలు ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది అనే బేసిక్ ఐడియా కూడా లేకపోతే టఫ్ అనిపిస్తుంది అనమాట క్వశ్చన్. ఏముందండి, ఇవన్నీ సింపుల్వే కదా. మతపరమైన పన్నులు, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో మనం చూసాము జిజియా లాంటి పనులు విధించేవారు, మతం పరమైన పనులు అవి అట్లాంటివి నిషేధించబడ్డాయి అని చెప్తుంది ఆర్టికల్ 27. అంతే, సింపుల్ అనమాట. మనం సింపుల్గా దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ 28. ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇక్కడ చూడండి 28వ నిబంధనలో 3 ఉంటాయి మనకు మొత్తం. అదేం తెలియజేస్తుందంటే 28లో 1 చూడండి, ప్రభుత్వ విద్యాలయాలు, ఇది ఇంపార్టెంట్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో లేదా ప్రభుత్వ సహాయం పొందే విద్యాలయాల్లో ఆర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ అంటే ప్రభుత్వం సహాయం పొందే ఇన్స్టిట్యూషన్స్లో మత బోధన అనేది నిషేధం అనేది తెలియజేస్తుంది 28లో 1. మత బోధన చేయకూడదు, అది నిషేధం. అంటే ఇక్కడ చూడండి, నో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అంటే మత బోధన అనేది ఇవ్వకూడదు. ఎక్కడ, ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏ విద్యాలయాలు అయితే ప్రభుత్వంవి లేదా ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న వాటిలో మత బోధన చేయరాదు అని చెప్తుంది 28లో 1. రెండోది ఏం చెప్తుంది, మత సంస్థలు తమ మత అభివృద్ధి కోసం నెలకొల్పే మదర్సాలు, వేద పాఠశాలలు, క్రిస్టియన్ మిషనరీలలో మత బోధన చేయవచ్చు. ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వ విద్యాలయాలు లేకపోతే ప్రభుత్వం చేత సహాయం పొందే విద్యాలయాల్లో మాత్రం మత బోధన నిషేధం. అయితే కొన్ని ఉంటాయండి, కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వీటిని మత సంస్థలు అంటాం, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వేద పాఠశాలలు ఉంటాయి తిరుపతి అటు సైడ్, మదర్సాస్ ఉంటాయి ముస్లింలకు సంబంధించినవి. ఇవి ఏర్పడినవే మత ప్రాతిపదికంగా ఏర్పడతాయి కాబట్టి ఈ విద్యా సంస్థలు, ఈ సంస్థలు మరి ఇటువంటి సంస్థల్లో మత బోధన చేయకూడదు అంటే ఈ సంస్థలు ఏర్పడిందే మత ప్రచారం, మతాన్ని అభివృద్ధి కోసం. మరి అటువంటి దాంట్లో ఆబ్వియస్లీ ఇప్పుడు వేద పాఠశాలలు అన్నప్పుడు వేదాలు మరి వాటికి సంబంధించిన మతానికి సంబంధించినదే ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి విద్య ఇక్కడ మత బోధన చేయకూడదు అంటే అర్థమే లేదు. కాబట్టి ఇదే 28లో ఏం చెప్తుంది అంటే రెండో పార్ట్, ఏ సంస్థలు అయితే మత ప్రాతిపదికంగా నెలకొల్పుతారో ఒక మతం అభివృద్ధి కోసం అటువంటి సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ మదర్సా, వేద పాఠశాల, క్రిస్టియన్ మిషనరీలో మత బోధన చేయవచ్చు. అయితే ఆర్టికల్ 28 ప్రధానంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ సాయం పొందే విద్యాలయాలు మత బోధన చేయరాదు, కాకపోతే ఈ పర్టికులర్ సంస్థల్లో మాత్రం చేయవచ్చు అని తెలుపుతుంది. ఇది 28(2). ఇక్కడ చూసినట్లయితే ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే ఎండోమెంట్ ఆర్ ట్రస్ట్ కింద ఏర్పడి అందులో మత బోధన అనేది ఇవ్వవచ్చు అని తెలుపుతుంది అనమాట 2లో. 3 అయితే ఆ విద్యార్థి మనోభావాలకు వ్యతిరేకంగా మత బోధన చేయరాదు. ఆ విద్యార్థి మైనర్ అయితే విద్యార్థి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సంస్థల్లో ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మిషనరీ సంస్థ ఉందండి, ఆ సంస్థలో ఒక విద్యార్థి ఉన్నాడండి, ఆ సంస్థలో మతబోధన చేయవచ్చు అని ఉంది. అయితే ఆ విద్యార్థి యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా మతబోధన చేయకూడదు, ఎందుకంటే అతను మనోభావాలు ఇంకా ప్రధానం అనమాట. పర్సనల్ లిబర్టీ, మనోభావాలు, ఫీలింగ్స్, ఇంకా ఇతనికి స్వేచ్ఛ ఉంది కదా మరి హక్కు. కాబట్టి ఇక్కడ మతబోధన చేయవచ్చు, కానీ ఆ విద్యార్థి యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా మతబోధన చేయరాదు. ఒకవేళ ఆ విద్యార్థి మైనర్ అనుకోండి, ఆ విద్యార్థి మైనర్ విద్యార్థి అయిన తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తీసుకోవాలి. మేము ఇట్లాంటి అంటే ఈ రకమైన మతబోధన చేయాలనుకుంటున్నాము, మరి మీకు సమ్మతమేనని ఒక
వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే చేయవచ్చు, కానీ నార్మల్గా అయితే చేయకూడదు అన్నట్టు ఉంటున్నాడు. సో 23 చూడండి, నో పర్సన్ అటెండింగ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ ఆర్ రిసీవింగ్ ఎయిడ్ ఆఫ్ ద స్టేట్ ఫండ్స్. అంటే ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ విద్యా సంస్థలు లేకపోతే ప్రభుత్వం నుండి సహాయం పొందే విద్యా సంస్థలలో ఎవరన్నా ఎటువంటి మతపరమైన ఇన్స్ట్రక్షన్స్, బోధనల్లో ఇవ్వకూడదు, లేకపోతే ఎవరిని ఫోర్స్ చేయకూడదు అన్నట్టు అంటుందన్నమాట ఇక్కడ 3rd కండిషన్. సో 28 బేసికలీ ఏంటంటే అండి, ప్రభుత్వ సంస్థలు లేకపోతే ప్రభుత్వం నుంచి సాయం పొందే సంస్థలు మత బోధన చేయకూడదు, మత బోధన నిషేధం అనేది మీనింగ్ అనమాట. ఎందుకంటే ఇవి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. పబ్లిక్ అంటే సమాజం అంటే ఏమన్నా వస్తాయి, చాలా మతాల వాళ్ళు కలిసి ఉంటారు. ఇక్కడ మత బోధన చేస్తే, ఒక మత బోధన చేస్తే ఇంకో మతం వారికి కించపరిచినట్టు ఉంటుంది, వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసినట్లు ఉంటుంది. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నప్పుడు పబ్లిక్ కోసం, అవి పబ్లిక్ అనగా పలు మతాలు వాటి కింద వస్తారు కాబట్టి మత బోధన అనేది నిషేధం. ఇది తెలుపుతున్న ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 28. నెక్స్ట్ ఆర్టికల్ 29 అండి. మనకి ప్రాథమిక హక్కుల్లో 25 నుంచి 28 వరకు రిలీజియన్, మతపరమైన హక్కులు. నెక్స్ట్ 29 మరియు 30 మైనారిటీ హక్కులు అనమాట, మైనారిటీ రైట్స్. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది చూడండి, మైనారిటీల కోసం ఇది. ఎనీ సెక్షన్ ఆఫ్ ద సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ హ్యావింగ్ ఏ distinct language, script or culture of its own shall have the right to conserve the same. ఇక్కడ ఏమంటున్నంటే, భారత భూభాగంలో ఉంటున్న ఏ పౌరుడికైనా అతని యొక్క లాంగ్వేజ్, భాష, స్క్రిప్ట్ మరియు కల్చర్, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది. నెక్స్ట్, నో సిటిజన్ షల్ బి డినైడ్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్డ్ బై ద స్టేట్ ఆర్ రిసీవింగ్ ఎయిడ్ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. అంటే ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వం చేత సహాయం పొందే సంస్థల్లో ఏ వ్యక్తిని కూడా, ఏ పౌరుడికి కూడా ఈ కారణాల చేత అతని యొక్క అడ్మిషన్ నిరాకరించకూడదు. ఏ కారణాల చేత? రిలీజియన్ కారణం చేత, రేస్, కాస్ట్, లాంగ్వేజ్, ఈ 4 కారణాల చేత ఇతనికి అడ్మిషన్ అనేది ప్రభుత్వ విద్యా సంస్థలు లేదా ప్రభుత్వం నుండి సహాయం పొందే విద్యా సంస్థల్లో నిరాకరించకూడదు అని తెలిపే ఆర్టికల్ 29. సో ఇక్కడ 29వ నిబంధన కనుక మనం చూసుకున్నట్లయితే, ఇది విద్యా మరియు సాంస్కృతిక హక్కు, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అనమాట. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్. 29 ఏం చెప్తుంది? అల్పసంఖ్యాక వర్గాలు, అంటే మైనారిటీస్ని తెలుగులో అల్పసంఖ్యాక వర్గాలు. మైనారిటీస్ అని ఎందుకంటామండి వీళ్ళని మనము? మెజారిటీ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు, మైనారిటీ వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటున్నారు కాబట్టి వీరు అల్పసంఖ్య వర్గాలు, వీరు అధిక సంఖ్య వర్గాలు అనమాట. సో ఈ అల్పసంఖ్యాక వర్గాలు వారికి హక్కులు ఉంటాయి కదండి, వారి హక్కుల, వారి స్వేచ్ఛకై ఉండే హక్కునే ఆర్టికల్ 29. ఈ 29వ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే, ఇందులో మనం చూడాల్సింది, భారత్లోని ఏ ప్రాంతంలో నివసించేవారైనా ఇవి 3 ఇంపార్టెంట్ అండి, భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకొని అభివృద్ధి పరచుకోవచ్చు. ఎగ్జామ్లో ట్విస్ట్ చేయడం ట్రై చేస్తాడు ఎగ్జామినర్. ఆర్టికల్ 29 ప్రకారం ఎటువంటి అంశాలపైన హక్కు ప్రసాదించమైనది? 1 భాష అంటాడు, కింద లిపి అంటాడు, సంస్కృతి అంటాడు, 4వది ఏదో ఒకటి ఇచ్చి ఏది కాదు అంటాడు. ఇక్కడ మతం అంటాడండి. ఆర్టికల్ 29 ప్రకారం మతం సంరక్షించుకునే అభివృద్ధి పరచుకోవచ్చు అనేది లేదు. ఓన్లీ భాష, లిపి, సంస్కృతి, లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్, ఈ 3 ఇవ్వబడినాయి అన్నమాట. నెక్స్ట్ 29లో 2 ఏం తెలియజేస్తుంది అనగా, ప్రభుత్వ విద్యా సంస్థలు యందు కుల, మత, వర్గ, స్త్రీ, పురుష తేడాలు, అంటే ఇక్కడ 4 మాత్రమే డిస్టింక్షన్స్ ఇస్తుంది. ఈ 4 గ్రౌండ్స్లోనే వివక్షత చూపకూడదు. ఏంటి? కాస్ట్, రిలీజియన్, జెండర్, ఇక్కడ చూసారు కదండి, రిలీజియన్, రేస్, కాస్ట్, లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. ఇక్కడ ఉంది కదండి, భాష,
సంస్కృతుల ఆధారంగా. సో కులమత వర్గ స్త్రీ పురుష తేడాలు, భాషా సంస్కృత అంటే 1 2 3 4 రిలీజియన్, రేస్, కాస్ట్, లాంగ్వేజ్. రిలీజియన్, కాస్ట్, రేస్, జెండర్, లాంగ్వేజ్. సో వీటి పరంగా ఏ వ్యక్తికి ప్రభుత్వ విద్యా సంస్థలందు ప్రవేశాన్ని నిరాకరించకూడదు అని తెలుపుతుందన్నమాట 29లో 2వ భాగం. ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. మైనారిటీస్ ఉంటారు కదండి, మైనారిటీస్ అంటున్నాం, అల్పసంఖ్యాక వర్గాలు అని. ఈ మైనారిటీస్ 2 రకాలన్నమాట. ఒకటి రిలీజియన్, మతపరమైన మైనారిటీస్. 2 లాంగ్వేజ్, భాషాపరమైన మైనారిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే తెలుగు మాట్లాడేవారు మెజారిటీ అనుకుంటే ఇక్కడ తమిళ్ మాట్లాడేవారు మైనారిటీ అవుతారు. ఇదే తెలుగు వారు తమిళనాడులో కనుక ఉంటే తమిళ్ వాళ్ళు మెజారిటీ అవుతారు, తెలుగు వాళ్ళు మైనారిటీ అవుతారు. సో అది భాషా ప్రాతిపదికంగా అట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మత ప్రాతిపదికంగా కూడా మన భారతదేశంలో హిందూస్ మెజారిటీస్ దాదాపు 80% మంది ఉంటారు. మైనారిటీస్ అంటే ఎవరు వస్తారు? మిగతా అన్ని జైన్ కానీ పార్సీ కానీ వీళ్ళందరూ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మైనారిటీస్ కింద వస్తారు. సో మైనారిటీ 2 రకాలు. ఒకటి మతపరమైన మైనారిటీలు. జాతీయ మైనారిటీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చట్టం 1992లో చేశారు. ఈ చట్టం ప్రకారం ముస్లిం, సిక్, క్రిస్టియన్, బౌద్ధులు, పార్సీలు, చూడండి, ముస్లిం, సిక్, క్రిస్టియన్, బౌద్ధులు, పార్సీలు. ఈ జైన్ మతస్థులకు కూడా మైనారిటీ స్టేటస్ ఇవ్వబడింది, జైన్కి కూడా. అయితే ఇది తర్వాత ఇవ్వబడింది 1992లో. ఓన్లీ ఈ 5 వాటికి ఇచ్చారు, ముస్లిము, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధులు, పార్సీలకి మతపరమైన మైనారిటీలుగా. జైన్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే జైన్ మతస్థులకు కూడా మైనారిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 20 జనవరి 2014లో నిర్ణయం తీసుకుంటే వారం రోజుల తర్వాత అనగా 27 జనవరి 2014లో ప్రకటన చేసింది. ఇది మతపరమైన మైనారిటీలు. నెక్స్ట్ భాషాపరమైన మైనారిటీలు ఉంటారు, లాంగ్వేజ్. రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కానీ అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషకు భిన్నమైన భాష కలవారు భావపరమైన మైనారిటీ, భాషపరమైన మైనారిటీలు అంటే లాంగ్వేజ్ పరంగా మైనారిటీలు. సో ఆర్టికల్ 29 బేసికలీ దేని గురించి చెప్తుంది అంటే మైనారిటీస్ యొక్క విద్యకు సంబంధించిన సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్. సో భారత్లో ఏ ప్రాంతంలో అయినా నివసిస్తున్న వారు తమ యొక్క భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకోవచ్చు. ప్లస్ ప్రభుత్వ విద్యా సంస్థలలో ఈ కారణాల చేత ప్రవేశం నిరాకరించకూడదు. నెక్స్ట్ ఆర్టికల్ 30 అండి. రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఏమనుకున్నాము? ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30 మైనారిటీస్కి సంబంధించిన రైట్స్. అయితే ఆర్టికల్ 30 ఎక్స్క్లూజివ్గా ఏంటంటే మైనారిటీస్ యొక్క ఎడ్యుకేషనల్ రైట్స్ అన్నమాట. మైనారిటీస్ యొక్క ఎడ్యుకేషనల్ రైట్స్. ఆర్టికల్ 30 ఏం తెలియజేస్తుందో చూడండి. దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమ భాషలను, లిపిని మరియు సంస్కృతిని సంరక్షించుకొనుటకు అవసరమైన విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకోవచ్చు అని తెలుపుతుంది. ఇక్కడ మైనారిటీస్, ఆల్ మైనారిటీస్, వెదర్ రిలీజియన్కి సంబంధించి కానీ లేకపోతే లాంగ్వేజ్కి సంబంధించి కానీ ఏ రకమైన మైనారిటీలైనా వారు వారి ఓన్ విద్యా సంస్థలు, వారికి ఇష్టమైన విద్యా సంస్థలను ఏర్పరచుకొని వాటిని నిర్వహించుకోవచ్చు అని తెలుపుతుంది. అయితే ఒకవేళ ఎప్పుడన్నా ప్రభుత్వము అంటే కంపల్సరీగా ఈ ల్యాండ్ని తీసుకోవాలి, ల్యాండ్ని ప్రభుత్వము జప్తు చేసుకోవాలి అని చట్టం చేసినప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైనారిటీ విద్యా సంస్థల యొక్క ప్రాపర్టీ ఉందనుకోండి, దాన్ని కూడా యాక్చువల్గా అయితే ప్రభుత్వం కంపల్సరీ తీసుకోవాలి అన్నప్పుడు తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఇచ్చే కంపన్సేషన్ అనేది మాత్రం చాలా అంటే కొంచెం ఎక్కువగా ఉండాలి, మార్కెట్ వాల్యూలో ఉండాలి అని తెలుపుతుంది. నెక్స్ట్, ఒకవేళ ప్రభుత్వము అప్పుడప్పుడు కొన్ని ఎయిడ్స్ ఇస్తుందండి. ఎయిడ్స్ అంటే లైక్ హెల్ప్ అన్నమాట. అంటే ప్రభుత్వం కొంత సాయం అప్పుడప్పుడు కొన్ని విద్యా సంస్థలకు అందిస్తుంటుంది. లైక్ ఏదైనా కిట్స్ రూపంలోనో లేకపోతే ఇమ్యునైజేషన్ ఏదో అట్లా రకరకాల సహాయం ఇస్తుంటుంది అన్నమాట విద్యా సంస్థలకి. అయితే ప్రభుత్వము ఈ విద్యా సంస్థలకు సహాయం ఇస్తున్న సమయంలో విద్యా సంస్థలలో ఎటువంటి వివక్షత చూపకూడదు, ఇది మైనారిటీ విద్యా సంస్థ అని చెప్పి దానిపైన వివక్షత అనేది చూపకూడదు అని తెలుపుతుంది 30వ ఆర్టికల్. సో ప్రభుత్వము విద్యా సంస్థలకి ఎటువంటి సహాయము అందజేసే సమయంలో విద్యా సంస్థల మధ్య అనగా పలానా విద్యా సంస్థ మైనారిటీ విద్యా సంస్థ అని వివక్షత చూపరాదు అని తెలుపుతుంది. మైనారిటీ విద్యా సంస్థ అనేది 2 రకాలండి. భాషాపరమైన మైనారిటీ విద్యా సంస్థ ఉండొచ్చు, లేదా మతపరమైన మైనారిటీ విద్యా సంస్థ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ఉంటాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అనేవి యాక్చువల్గా అయితే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఇది ఏ బేసిస్ మీద మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అంటే రిలీజియన్ మీద. ఎందుకంటే మన ఇండియాలో క్రిస్టియన్ అనేది మైనారిటీ రిలీజన్ కాబట్టి వారు మైనారిటీ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టినట్టు పరిగణిస్తారు. అయితే అది హక్కు అనమాట. ఎవరైనా ఒక మతం చెందిన వారు వాళ్ళ మతపరమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, వాటిని నిర్వహించుకోవచ్చు అని తెలిపే హక్కే ఆర్టికల్ 30. నెక్స్ట్ ఆర్టికల్ 31 అండి. మనకి యాక్చువల్గా అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 31లో ఏమని ఉండేదంటే రైట్ టు ప్రాపర్టీ అని ఉండేది, అంటే ఆస్తి హక్కు అని ఉండేది. అయితే మనం ఆల్రెడీ చూసాం ఈ ఆస్తి హక్కుకు సంబంధించి చాలా లిటిగేషన్స్ గొడవలు వచ్చాయన్నమాట. కోర్ట్స్లో కేసెస్ నిండిపోయినాయి దీనికి సంబంధించి. ఒకవైపు ప్రభుత్వం గవర్నమెంట్ ఏమో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకోవాలి, ఒకవైపు ప్రజలేమో రైట్ టు ప్రాపర్టీ దెబ్బతింటుందని కోర్ట్స్ కేసెస్ ఫ్లడ్ అయిపోయినాయి. సో ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి అనే సమయంలో పార్లమెంట్ ఏం చేసింది ఇక్కడ చూద్దాం. పార్లమెంటు ఆస్తి హక్కుకు సంబంధించి అనేక సవరణలు చేసింది. మొదటిగా 1951లో చేసింది. 1951లో మొదటి, 1962లో 17వ, 71లో 24వ రాజ్యాంగ సవరణ చేసి చివరికంటే చాలా సవరణలు చేసిందండి, మార్పులు చేసింది. ఫస్ట్ అమెండ్మెంట్, 17th అమెండ్మెంట్, 24th అమెండ్మెంట్ల ద్వారా ఆఖరికి 44వ రాజ్యాంగ సవరణ 1978 ప్రకారం అప్పుడు మొరార్జీ పిఎంగా ఉంటున్న జనతా ప్రభుత్వం ఉంది, వారు ఈ ఆర్టికల్ 31 రైట్ టు ప్రాపర్టీని తొలగించి పార్ట్ 12 ఆర్టికల్ 300A దీన్ని పొందుపరచడం జరిగింది. సో ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది నో మోర్ ఏ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ఏ లీగల్ రైట్ అన్నమాట. కేవలం లీగల్ రైట్ మాత్రమే, ఇప్పుడు అది ఫండమెంటల్ రైట్ కాదు. 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా దీన్ని రాజ్యాంగ హోదా తీసేసి లీగల్ రైట్ హోదా ఇవ్వడం జరిగింది. ఇది జూన్ 20, 1979 నుండి అమల్లోకి వచ్చిందండి. ఏది ఈ 44వ రాజ్యాంగ సవరణ 1978 చేత ఈ రైట్ టు ప్రాపర్టీని ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టాం చూడండి. అంటే ఇంకా అది ప్రాథమిక హక్కు కింద రాదు అని ఏదైతే వీళ్ళు చట్టం చేశారో ఆ చట్టం అనేది జూన్ 20, 1979 నుంచి అమల్లోకి వచ్చింది. అది ఆర్టికల్ 31 గురించి. ఆర్టికల్ 31A ఉంటుందండి. ఆర్టికల్ 31A ఏం తెలియజేస్తుందంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కన్నా ముందు చూసుకున్నట్లయితే భూస్వాముల వ్యవస్థ ఉండేది. దాన్ని కొన్ని దగ్గరలో జమీందారు వ్యవస్థ అంటారు, కొన్ని దగ్గరలో జాగీర్దారీ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ వల్ల ప్రజలకి అనేక రకమైన ఇబ్బందులు, అనేక రకమైన కష్టాలు వచ్చాయి. ప్రజలను పీడించడం జరిగేది.
అంటే ఇప్పుడు ఉన్నత వర్గము లేని వర్గముగా సొసైటీ, రూరల్ సొసైటీ అనేది విభజించబడమైనది. దానికోసం ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి. సో దానిని ఎటువంటివైనా భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత నిషేధించాలి అని చెప్పి మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్పట్లోనే బాగా డిమాండ్ చేసేవారు. సో మన రాజ్యాంగం తయారు చేసేటప్పుడే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 31A వాళ్ళు ఈ జమీందారీ జాగీర్దారీ వ్యవస్థ అనేది చాలా తప్పు, దాన్ని రద్దు చేయాలి అని చెప్పి భావించారు వారు. అందుకనే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీల్లో కూడా చెప్పడం జరిగింది. ఆదేశిక సూత్రాల్లో కూడా ఏంటి, ప్రభుత్వము చట్టాలు చేసేటప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలను తగ్గే విధంగా చట్టాలు చేయాలి అని వారు చెప్పారు. సో అందులో భాగంగానే భారతకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వము ఈ ఆదేశిక సూత్రాలను అమలుపరచడం కోసం వీరు 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేశారు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. దీని ద్వారా ఆర్టికల్ 31Aని కొత్తగా చేర్చారు. ఈ ఆర్టికల్ 31A దేని గురించి చెప్తుంది అంటే జమీందారు మరియు జాగీర్దారీ వ్యవస్థ విధానమును రద్దు చేయడం, అబాలిషన్ ఆఫ్ జమీందారీ అండ్ జాగీర్దారీ సిస్టమ్ అని తెలియజేస్తుంది ఆర్టికల్ 31A. ఈ ఆర్టికల్ 31A ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఈ ఆర్టికల్ 31Aని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా చేర్చడం జరిగింది మన రాజ్యాంగం లోపలికి. నెక్స్ట్ ఆర్టికల్ 31B. ఆర్టికల్ 31B ఇంపార్టెంట్ అంటే చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. సో ఈ ఆర్టికల్ 31B దేని గురించి తెలియజేస్తుంది అంటాడు. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, 9th షెడ్యూల్ అట్లా అంటాడు. సో ఆర్టికల్ 31B అనేది 9th షెడ్యూల్ గురించి పేర్కొంటుంది అనేది గుర్తుంచుకోండి. సో 9th షెడ్యూల్ అంటే ఏంటి, ఇది కూడా అంతే. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేవలం 8 షెడ్యూల్ మాత్రమే ఉండేది. అయితే రాజ్యాంగ సవరణ ద్వారా ఇంకో కొత్త షెడ్యూల్ని యాడ్ చేశారు, 9th షెడ్యూల్. ఈ 9th షెడ్యూల్ గురించి తెలిపే ఆర్టికల్ 31B. ఈ షెడ్యూల్ నందు ప్రస్తుతం 284 చట్టములు కలవు. ఈ అసలు యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే అండి, మనకి ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, గవర్నమెంట్ ఏమో భూ సంస్కరణ చట్టాలు చేయాలి, వేరేస్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎవరైతే ఆస్తి దెబ్బతింటుందో వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. మరి కోర్టు కూడా చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారము ఆస్తి హక్కు ఉంది, దాన్ని హరించడానికి వీల్లేదు అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మరి ఆదేశిక సూత్రాలు అమలుపరచాలి అనే దాంతో ప్రభుత్వం ఏం చేసిందంటే రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్ని రాజ్యాంగంలోకి కలిపింది. ఈ 9th షెడ్యూల్లో ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చట్టాలను ప్రభుత్వం పెట్టే అనుకోండి 9th షెడ్యూల్లో, ఆ 9th షెడ్యూల్లో పొందుపరిచిన చట్టాలకు న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. దీని అర్థం ఏమిటి అంటే ఏదన్నా ఒక చట్టాన్ని ప్రభుత్వము 9th షెడ్యూల్లో పొందుపరిస్తే ఆ చట్టంని న్యాయస్థానాలు ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా పరిశీలించి వ్యతిరేకంగా ఉంటే వీటిని కొట్టివేసే ప్రక్రియనే మనము న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అంటాము. అటువంటి జ్యుడిషియల్ రివ్యూ చేయడానికి వీలుండదు 9th షెడ్యూల్ అనే ఒక ఉద్దేశంతో ఒక రూల్ పెట్టి, ఒక ఆర్డర్ పెట్టి తయారు చేశారు 9th షెడ్యూల్ని. సో 9th షెడ్యూల్లో ఏదైనా చట్టం ఉందంటే ఆ చట్టం ఒకవేళ వ్యతిరేకంగా ఉన్న రాజ్యాంగానికి దాన్ని న్యాయ సమీక్ష చేసి కొట్టివేయడం జరగదు అనే ఉద్దేశంతో పెట్టారు. కాకపోతే సుప్రీంకోర్టు 2006లో ఎంపీ ముడుపుల కుంభకోణం, అంటే ఇది ఎంపీ ల్యాడ్స్ అండి, ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని ఉంటుంది. ఎంపీస్కి ప్రతి ఏటా కొంత మనీని వెచ్చిస్తారు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీని డెవలప్మెంట్ చేయడానికి. ఆ కేసు ఒకటి జరిగింది. సో ఎంపీ ముడుపుల కుంభకోణం కేసులో తీర్పు చెప్తూ 1973 తర్వాత 9వ షెడ్యూల్ నందు చేర్చిన అంశములపై న్యాయ సమీక్ష అధికారం వర్తిస్తున్నది అని పేర్కొంది. ఇక్కడ యాక్చువల్లీ కేసులో ఏమైందంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 24th ఏప్రిల్ 1973, ఇది ఏం కేసు అండి, కేశవనంద భారతి కేసు. కేశవనంద భారతి కేసు అనమాట. ఈ కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది బయటికి. అదే ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ అని, మౌలిక స్వరూపం అని. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే న్యాయ సమీక్ష ఏదైతే ఉందో, న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ, అది బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది. న్యాయ సమీక్ష అనేది మౌలిక స్వరూపం కింద వస్తుంది. అందుకని చేత న్యాయ సమీక్ష ఈ 9th షెడ్యూల్కి వర్తించదు అనడం తప్పు. ఎందుకంటే ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ని ఎప్పుడు ప్రభుత్వము దాన్ని తీయలేదు. రాజ్యాంగ సవరణ ద్వారా కూడా
ప్రభుత్వము బేసిక్ స్ట్రక్చర్లో పొందుపరిచిన అంశాలని హరించలేదు అని తెలిపింది సుప్రీంకోర్టు. సో జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే ఉందో న్యాయ సమీక్ష అది కూడా బేసిక్ స్ట్రక్చర్ కింద వస్తుంది, మౌలిక స్వరూపం కింద వస్తుంది అని తెలిపింది. అందుకని చెప్పి ఈ రోజున ఆ కేసు తెలిపింది కాబట్టి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి చూసుకుంటే 9th షెడ్యూల్లో అంటే ఈ రోజు తర్వాత నుంచి 9th షెడ్యూల్లో ఏ చట్టాలు అయితే పెడుతున్నారో ఆ చట్టాలన్నీ న్యాయ సమీక్షకి ఎలిజిబుల్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగినది. కాబట్టి సుప్రీంకోర్టు 2006లో ఎంపీ ముడుపుల కుంభకోణం కేసులో తీర్పు చెబుతూ 1973 తర్వాత 9వ షెడ్యూల్ నందు చేర్చిన అంశములపై న్యాయ సమీక్ష అధికారము వర్తిస్తుంది అని పేర్కొంది. సో ఈ పాయింట్ క్లియర్ కదండి. ఇదంతా ఆర్టికల్ 31కి సంబంధించింది. నెక్స్ట్ ఆర్టికల్ 31C ఉంటుంది. ఆర్టికల్ 31C ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కుల కన్నా నిర్దేశిక నియమాలు ఆధిక్యత. ఇక్కడ చూడండి మనకి 2 ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ రైట్స్, 2 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుంది అంటే ఒక పౌరుడు లేకపోతే ఒక వ్యక్తి యొక్క హక్కుల గురించి చెప్తుంది, ప్రాథమిక హక్కులు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశక సూత్రాలు ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఎటువంటి పాలసీస్ చేసేటప్పుడు ప్రభుత్వము కొన్ని ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని పాలసీస్ పథకాలు అమలుపరచాలి. ఆ ప్రిన్సిపల్స్ ఆ సూత్రాలను తెలిపేదే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అయితే రెండింటి మధ్యన క్లాష్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఆస్తి హక్కు ఉంది. ఇందులో ఏం చెప్తుంది, ప్రభుత్వము ప్రజల మధ్యన ఇన్ఈక్వాలిటీస్ అసమానతలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి ఇటువంటి అసమానతలను తగ్గించాలి అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈ జమీందారీ వ్యవస్థ, ఈ జాగీర్దారీ వ్యవస్థని రద్దు చేసే చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు డిపిఎస్పిని అనుసరించి ఆ చర్యలు ప్రభుత్వం కనుక తీసుకున్నట్లయితే అవి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, అతనికి ఆస్తి హక్కు ఉంది కదా అని చెప్పి ఈ జమీందారీ వ్యవస్థను మరియు జాగీర్దారీ వ్యవస్థ లాంటి వ్యవస్థలను ఇవి ప్రభుత్వము వాటికి సహకరిస్తే ఈ ఆదేశక సూత్రాలను దెబ్బతీసినట్లు అవుతుంది. అంటే ఈ రెండింటి మధ్యన ఒక టైప్ ఆఫ్ క్లాష్ లాంటివి ఉండేవన్నమాట. అందుకనే ఇక్కడ సుప్రీంకోర్టు జనరల్గా అంటే సుప్రీంకోర్టు అయినా అవనివ్వండి, జనరల్గా తర్వాత చాలా కేసెస్లోని ఏమి చెప్పడం జరిగిందంటే ప్రభుత్వమేమో ఆదేశక సూత్రాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది. సో ఫైనలీగా ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ని పెట్టడం జరిగింది రాజ్యాంగంలో. ఈ ఆర్టికల్ 31C ఏం చెప్తుంది అంటే ఫండమెంటల్ రైట్స్ కన్నా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీయే ఇంపార్టెంట్, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి వీటి అమలు కోసమే అని. ప్రాథమిక హక్కుల కన్నా నిర్దేశక నియమాలు ఆధిక్యత. నిర్దేశక నియమాలలోని 39B అంటే ఆర్టికల్ 39B మనం చూస్తామండి డిపిఎస్పీస్ చదువుతున్నప్పుడు. ఈ ఆర్టికల్ 39Bలో ఏం చెప్తుందంటే సహజ వనరులను ప్రభుత్వ నియంత్రణలో ఉంచారు 39B ప్రకారం. అంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి కదండి మన భారతదేశంలో, లైక్ యురేనియం అవ్వండి, ఇవన్నీ అవనివ్వండి, అవి గవర్నమెంట్ చేతుల్లో ఉంచారు. ఎందుకు అంటే అవి గనక ఒకవేళ ప్రైవేట్ చేతుల్లో ఉంటే వారు ఆ వనరులని మొత్తం ఆక్రమించుకొని వాటి ద్వారా వాళ్ళు చాలా హై పొజిషన్కి వెళ్ళిపోయి ప్రజలందరూ వారి కింద ఆధారపడేలాగా అవ్వడం ద్వారా అసమానతలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ సహజ వనరులు భారతదేశంలో ఉన్నవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంచారు. మళ్ళీ ఆర్టికల్ 39C ఇవన్నీ వీటి గురించి చూస్తామండి అప్పుడు క్లియర్గా. లైక్ ఇప్పుడు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం ఇది చూడండి 39C. ఇవన్నీ మనం ఆదేశక సూత్రాలు. మన ఫండమెంటల్ రైట్స్ అయిపోయాక నెక్స్ట్ చాప్టర్ డిపిఎస్పి అనమాట, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 36 to 51 ఉంటాయి ఇవి. సో ఆర్టికల్ 39C ఏం చెప్తుందంటే సంపద వికేంద్రీకరణకు సంబంధించిన చట్టములను ప్రభుత్వం రూపొందించి అమలు చేయ ప్రక్రియలో ఒకవేళ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే ఆ మేరకు నిర్దేశిక నియమాలే చెల్లుబాటు అవుతాయి. సో చూడండి చట్టం 39C ఏం చెప్తుందో, ఒకవేళ ఆదేశిక సూత్రాలు అమలుపరచడం కోసం ప్రభుత్వం అనేది కొన్ని చట్టాలు చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ చట్టం వలన ఏదన్నా ప్రాథమిక హక్కుకి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే ఆ చట్టము ఈవెందో అంటే ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ ఆదేశిక సూత్రము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇది అమలుపరుస్తుంది కాబట్టి దీనికే ఆధిక్యత ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని తెలుపుతుంది. సో ఆర్టికల్ 31C 39C ఒకేలాంటిదండి. 31Cలో అదే పాయింట్ చెప్తుంది, 39Cలో కూడా అదే పాయింట్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ క్లియర్ కదండి. ఆర్టికల్ 31C
అంటే ప్రాథమిక హక్కుల కన్నా నిర్దేశిక నియమాల ఆధిక్యత. సో ఇది ఆర్టికల్ 31 గురించి అండి. 31 44th Amendment 1970 తీసేశారు. 31A, 31B, 31C అనేది కొత్తగా ఏర్పాటు అంటే రాజ్యాంగంలోకి చేర్చడం జరిగిందనమాట. సో ఇది 31. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి ఆర్టికల్ 32. దీన్ని రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్ అంటారు. హెడ్డింగ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్ అంటారండి ఆర్టికల్ 32. అంటే రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఆర్టికల్ 32 అనేది. సో 32లో ఏం చెప్తున్నారో చూడండి. ఇక్కడ చూడండి 32 ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా అమలు కానప్పుడు ఆ వ్యక్తి నేరుగా అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చును. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు కానీ, అమల్లో అవ్వట్లేదు అన్నప్పుడు కానీ అతను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు. నార్మల్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు. మనము చిన్న కింద కోర్టులో వెళ్ళి, మండల కోర్టుకి వెళ్ళి, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కోర్టులో వెళ్ళి, అక్కడి నుంచి హైకోర్టులో వెళ్ళి, అక్కడి నుంచి హైకోర్టు బెంచ్కి వెళ్తుంది. అంటే ఒక సింగిల్ జడ్జి, ఇక్కడ 3 లేకపోతే 5 జడ్జిల బెంచ్, మల్టిపుల్ బెంచ్కి వెళ్ళి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తుంటాయి కేసులు. సో ఇంత ప్రాసెస్ అనమాట, జీవితకాలం పడుతుంది కేసు, ఒక నార్మల్ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, అందుకని ఆర్టికల్ 32 అంత ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? నీకు ఒక హక్కు ఇవ్వడం జరిగింది, ప్రాథమిక హక్కు, గొప్ప విషయమే. కానీ ఆ హక్కు అనేది ఉల్లంఘించబడినది ఎప్పుడు, మరి ఆ హక్కుకి ఎటువంటి పరిరక్షణ ఉంది, ఆ హక్కుకి ఎటువంటి రెమెడీ ఉంది ఆ హక్కు అమలు కానప్పుడు అనేది తెలియజేసే హక్కు చాలా ఇంపార్టెంట్. సో అన్ని హక్కులు ఒక ఎత్తు అయితే, ఆ హక్కులు అమలు కాకపోతే నీకు ఏ హక్కు ఉంది అన్నది ఇంకొక ఎత్తు అనమాట. సో అందుకని ఆర్టికల్ 32 చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆర్టికల్ 32ని అంబేద్కర్ ఈ రాజ్యాంగం అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ యొక్క హార్ట్ అండ్ సోల్గా చెప్తారు. అంబేద్కర్ డిస్క్రైబ్స్ ఆర్టికల్ 32 యాజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో అన్ని హక్కులు ఇంపార్టెంటే, మరి ఆ హక్కుల్ని పరిరక్షించే హక్కు ఇంకా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి చూడండి, ఇక్కడ ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా అమలు కానప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చును. సో ఇక్కడ మీరు ఇదిగోండి, ఇక్కడ మనం అనుకున్న పాయింట్, అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కును అంటే ఆర్టికల్ 32ని, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడీస్ని కాన్స్టిట్యూషన్ యొక్క హార్ట్ అండ్ సోల్గా, అంటే ఈ ప్రాథమిక హక్కులకి హృదయంగా, అంటే ఇది కాన్స్టిట్యూషన్కే హార్ట్ అండ్ సోల్, కాన్స్టిట్యూషన్కి సోల్ వంటిది మరియు ఫండమెంటల్ రైట్స్కి హార్ట్ వంటిది అని చెప్పారు అంబేద్కర్ గారు. దేన్ని? ఆర్టికల్ 32ని. నెక్స్ట్ ఆర్టికల్ 32లో 2 ఏం చెప్తుందంటే, ప్రజలు కానీ ప్రభుత్వం కానీ పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్ను జారీ చేస్తుంది. మరి అవును, 32(1) ఏం చెప్తుంది? ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు కానీ అమలుపరచినప్పుడు కానీ అతను సుప్రీంకోర్టుకు నేరుగా వెళ్ళొచ్చు. ఓకే, ఒక వ్యక్తి వెళ్ళాడు, మరి సుప్రీంకోర్టు అతనికి ఏ విధమైన అంటే ఏ విధంగా అతని సమస్యని తీరుస్తుంది అంటే, రిట్స్ అనేది ఇస్తుంది సుప్రీంకోర్టు. రిట్స్ అంటే ఏంటి అంటే ఆజ్ఞ అని మీనింగ్ అనమాట. రిట్ అంటే ఆజ్ఞ, అంటే సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ అది. సో ఒక వ్యక్తి నా పలానా ప్రాథమిక హక్కులు భంగం కలిగే లేదా అమలు కావట్లేదు అని వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు అదంతా పరిశీలించి, ఓకే ఇతనికి ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ ప్రాబ్లం ఏర్పడింది, సో దానికి సొల్యూషన్గా నేను ఈ ఆజ్ఞ వేస్తున్నాను అనే సుప్రీంకోర్టు లీగల్ భాషలో ఈ ఆజ్ఞ విధించడమే రిట్ అంటారనమాట. కాబట్టి ఆర్టికల్ 32లో 2 ఏం చెప్తుందంటే, ప్రజలు కానీ ప్రభుత్వం కానీ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వారికి రిలీఫ్ కోసము 5 రకముల రిట్లను జారీ చేస్తుంది. 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అనమాట. ఇక్కడ గమనించండి, 200 ఆర్టికల్ 226 ఉంటుంది మనకి, సేమ్ ఆర్టికల్ 32 లాంటిదే. ఇది హైకోర్టుకి సంబంధించింది. అంటే ఎవరన్నా వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలిగిస్తే అతను డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది అని ఉంటుంది ఆర్టికల్ 222.
కాబట్టి 226 నిబంధన ప్రకారం హైకోర్టు కూడా 5 రకాల రిట్స్ని జారీ వేస్తుంది. ఈ రిట్ అనే కాన్సెప్ట్ మనం ఏ కంట్రీ నుంచి గ్రహించామో అని అడుగుతాడండి క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో రిట్ అనే కాన్సెప్ట్ మనము ఇంగ్లాండ్, బ్రిటన్ నుంచి గ్రహించాము. వెరీ ఇంపార్టెంట్. రిట్ అనే కాన్సెప్ట్ మనము బ్రిటన్, ఇంగ్లాండ్ నుంచి గ్రహించాము, యూకే. నెక్స్ట్ రిట్ అనగా ఏంటి అంటే తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం. an order of court that has to be compulsorily followed. An order of the court that has to be compulsorily followed. దీన్ని మనము రిట్ అంటాము. కాబట్టి ఇది ఆర్టికల్ 32 అండి. ఇప్పుడు ఆర్టికల్ 32 చూసుకుంటే ద రైట్ టు మూవ్ ది సుప్రీం కోర్ట్. రైట్ టు మూవ్ ద సుప్రీం కోర్ట్ అంటే అర్థము సుప్రీంకోర్టులో డైరెక్ట్గా కేసు వేయచ్చు అని. బై అప్రాప్రియేట్ ప్రొసీడింగ్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ ఈస్ గ్యారంటీడ్. ద సుప్రీం కోర్ట్ షెల్ హ్యావ్ పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఆర్ ఆర్డర్స్, వాటిని రిట్స్ అంటారు, ఇంక్లూడింగ్ ద రిట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్. అయితే రిట్స్ 5 రకాలు అన్నాం కదండి మనము. 5 రకాలు ఏంటి అంటే, 1 హేబియస్ కార్పస్. ఇవంటే ఒక్కొక్కటి గురించి కూడా చూస్తామండి. ఫస్ట్ నేమ్స్ ఫెమిలియర్ అవ్వండి, తర్వాత ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూస్తాం మనము. సో హేబియస్ కార్పస్ అనేది మొదటి రిట్. మ్యాండమస్ అనేది 2వ రకమైన రిట్. ప్రొహిబిషన్ అనేది 3వ రకమైన రిట్. క్వో వారెంటో ఇది 4వ రకమైన రిట్. సెర్చ్యూరరీ ఇది 5వ రకమైన రిట్. పేర్లనే డిఫరెంట్గా ఎందుకు అనిపిస్తాయి అంటే అవన్నీ లాటిన్ ఆరిజిన్ ఉంటాయండి. వీటి మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్ మనం చూస్తే ఈజీగా మనము అదేంటో గుర్తుపెట్టేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హేబియస్ కార్పస్ అంటే షో మీ ద బాడీ, మ్యాండమస్ అంటే కమాండ్, క్వో వారెంటో అంటే బై వాట్ అథారిటీ, సెర్చ్యూరరీ అంటే టు సర్టిఫై. అట్లా మీకు ప్రతి రిట్ మనం చూస్తామండి ఇండివిజువల్గా. సో ఈజీగా అది మనం గుర్తుపెట్టుకుంటాం. ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతామండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు ఆర్టికల్ 32 ద్వారా. ఆర్టికల్ 32ని అంబేద్కర్ ఏ విధంగా వర్ణించారు. ఈ ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్ని ఇస్తుంది. వాటి పేర్లు ఏమిటి అంటే హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, క్వో వారెంటో, సెర్చ్యూరరీ. వీటికి కోడ్ కూడా అవసరం ఉండదండి. లైక్ రిపీటెడ్గా ఒక 4-5 సార్లు చదివి ఇది ఏంటో అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఇవి 5 గుర్తుంచుకోవడానికి కోడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఎక్కువ కోడ్స్ గుర్తుపెట్టుకున్నా లైక్ ఎగ్జామ్ టైంలో అంత బెనిఫిషియరీ అయితే ఉండదు ఎక్కువ పెట్టుకుంటే. కొన్నిటికి పెట్టుకోవచ్చు అండి, లైక్ వీటికి అయితే అవసరం ఉండదు. ఎందుకంటే రిట్స్ అనేది చాలా బేసిక్, అంటే చాలా ఫండమెంటల్ కాన్సెప్ట్ రిట్స్ అనేది. మనకి అది ఆటోమేటిక్గానే వచ్చేయాలి వితౌట్ ఎనీ కోడ్. హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్చ్యూరరీ, క్వో వారెంటో 5 రకాల రిట్స్ ఉంటాయి. అయితే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతాడంటే రిట్స్ ఎవరెవరు ఇవ్వచ్చు, కేవలం సుప్రీంకోర్టేనా, లేకపోతే కేవలం హైకోర్టేనా, లేకపోతే 2 సుప్రీంకోర్టు హైకోర్టునా, అట్లాగా కేవలం ఈ రెండు కోర్టు సుప్రీంకోర్టు హైకోర్ట్స్ ఇద్దరు ఇవ్వగలుగుతారండి రిట్స్. నెక్స్ట్ హైకోర్ట్స్ రిట్స్ ఇవ్వచ్చు అని తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 226 అండి. అక్కడ ఆర్టికల్ 32, 226 అట్లకి ఇస్తాడు. సుప్రీంకోర్ట్స్ రిట్స్ జారీ చేసే అధికారం గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 32. ఎన్ని రిట్స్ని సుప్రీంకోర్టు ఇవ్వచ్చు అంటే 5 రిట్స్ని. అంబేద్కర్ ఏ ఆర్టికల్ని ఫండమెంటల్ రైట్స్ యొక్క హృదయంగా, రాజ్యాంగం యొక్క ఆత్మగా వివరించారు అంటే ఆర్టికల్ 32ని. అట్లాగా మనకి ఒక ఆర్టికల్ గురించి రకరకాలైన ప్రశ్నలు రావచ్చండి. సో మనం అవన్నీ ఫెమిలియర్గా ఉండాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే లైక్ ఈ రిట్స్ ఏంటంటే ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ క్లాస్ పాలిటీలో మనం చూడడం జరుగుతుంటుంది ఒక్కొక్క రిట్స్ గురించి. ప్రస్తుతానికైతే లైక్ ఆర్టికల్ 32లో సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అది 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఇస్తుంది. అవి సో అండ్ సో నేమ్స్ అని గుర్తుపెట్టుకోండి. దీంతో మనము ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసరికి ఆర్టికల్ 20 నుంచి 32లో రిట్స్ వరకు చూసామంటే ఆ రిట్స్ ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చూస్తాము. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఈచ్ ఆర్టికల్ ఒక్కొక్క ఆర్టికల్ హెడ్డింగ్ మీరు అడిగితే చెప్పే విధంగా ఉండాలండి. 20 అంటే ఏంటి, 21 అంటే ఏంది, రైట్ టు లైఫ్ అని, 21A ఏంటి, వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామినేషన్స్ అడుగుతున్నాడు. ఆర్టికల్ 21A డీల్స్ విత్ ది ABCD, రైట్ టు ఎడ్యుకేషన్. మళ్ళీ స్టాండర్డ్ క్వశ్చన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలోకి చేర్చబడినది అంటాడు. 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా చేర్చడం అయినది. దాని తర్వాత ఆర్టికల్ 31 ఉంది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దాని ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల నుంచి తీసివేయడం అయింది అంటే 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా.
నెక్స్ట్ ఈ 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా ఆర్టికల్ 31లో పొందుపరిచిన ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి తీసేసి ఏ ఆర్టికల్లో పెట్టారు అంటాడు. ఆర్టికల్ 300A పెట్టారు. ఆర్టికల్ 300A ఏ భాగం కింద వస్తుంది, పార్ట్ 12 కింద వస్తుంది. అట్లాగా మనం థియరీ చదివితే క్వశ్చన్ రకరకాలుగా అడగచ్చండి. అదే థియరీ పరంగా ఎటువంటి క్వశ్చన్ అడిగినా మనకి థియరీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఒక పాయింట్ థియరీ చదువుంటే దాంట్లో 100 బిట్స్ తయారు చేయొచ్చండి. ఇప్పుడు మనం చదివిన ఈ 20 to 30 ఆర్టికల్స్లో 100 బిట్స్ దాదాపుగా చేయవచ్చు అనమాట. అటువైపు ఇటువైపు అడిగి డిఫరెంట్ వేస్ ఉంటాయి అడగడానికి. జీవించే హక్కు ఆర్టికల్ 21, చైల్డ్ లేబర్ని నిషేధించే ఆర్టికల్ ఏది, ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల యొక్క క్రయ విక్రయాల గురించి నిషేధం అని తెలిపే ఆర్టికల్ ఏది, మతపరమైన పన్నులు విధించకూడదు అని తెలిపే ఆర్టికల్ ఏది, నెక్స్ట్ వ్యక్తి ఒక నేరం చేత నేరం మోపబడిన వ్యక్తికి ఉండే హక్కులు ఏది అని అడుగుతాడు. ఇట్లాగా మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చే స్కోప్ ఉంటుంది వన్స్ మనకి ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే. సో ఇవన్నీ మీరు చూస్తుండండి. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఒక ఆర్టికల్ నేను సడన్గా నెంబర్ అనగానే అంటే 23 అనగానే హెడ్డింగ్ చెప్పండి. దానిలో అంతర్భాగంలోనూ మొత్తం చెప్పలేకపోయినా ఒక హెడ్డింగ్ అనేది వెంటనే రావాలంటే ఆ పాయింట్కి వెళ్ళగలిగితే మనం క్వశ్చన్స్ అనేది డెఫినెట్గా ఆన్సర్ చేసేయచ్చు అనమాట వెంటనే. సో దీంతో మనకి ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ క్లాస్లో మనము ఆర్టికల్ 32లో ఒక్కొక్క రిట్స్ గురించి చూద్దామండి. నెక్స్ట్ క్లాస్ మనకి అగైన్ టుమారో ఎకానమీ ఉంటుంది, ప్లస్ హిస్టరీ ఉంటుంది. మనము రేపు కలుసుకుందామండి. Until then, goodbye. Thank you.